నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవలి కాలంలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి కూడా వైరల్ అవుతున్నాయి. సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి. అన్ని వర్గాల వారిని ఆలోచింపు చేస్తున్నాయి. మరి మిగిలిన మతాల వారిని కూడా ఆలోచింపు చేస్తున్న క్రమంలో మరి ఆయా రిలిజియన్‌కి సంబంధించిన మరి వారు ఏమనుకుంటున్నారు ఈ టాక్స్ మీద? అదేవిధంగా మరి మతం మార్పిడులు కూడా ఇటీవల కాలంలో మరి కంటికి కనిపించకుండా చాప కింద నీరులా కొనసాగుతున్న క్రమం మనం చూస్తున్నాం. సో, మరి పాశ్చాత్య ధోరణిలో మనం వెళుతున్నామా? మరి మతాలు అన్నీ ఒకటే, దేవుళ్ళు అందరూ ఒకటే. కానీ ఎవరికి టేస్ట్ వాళ్ళకుంటుంది. ఎవరి మతం వారికే ఉంటుంది. ఎవరి కులం కూడా వారికే ఉంటుంది. బట్ ఒకరి మీద ఒకరు ఆక్రమణ చేసుకోవడం, ఒకరి మీద ఒకరు ద్వేషించుకోవడం, మరి సౌభ్రాతృత్వాన్ని ప్రశ్నార్థకంలో పడేయటం మరి కొనసాగుతున్న క్రమం అనుకుంటూ మనం చర్చ కార్యక్రమాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నాం. సో, ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు పాస్టర్ జాన్ పాల్ గారు ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. పాల్ గారు నమస్తే అండి. వెల్కమ్ టు ద షో. నమస్తే దుర్గా ప్రసాద్ గారు. రైట్. అదేవిధంగా మరి బీజేపీ లీడర్ ఉడత నవీన్ గారు వారికి కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. దుర్గా రైట్ ప్రసాద్ అండి. గారు. రైట్. మరి ఇటీవల కాలంలో కూడా అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి ఈ రోజు వరకు ఇంకా ట్రోలింగ్ అవుతున్నాయి. ఈ రోజు వరకు ఇంకా మరి సెన్సేషనల్‌గా మారిన క్రమం చూస్తున్నాం. మరి వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడడం, అదేవిధంగా మరి అంటే హిందూ మతంలో ఉండే దేవతల గురించి కూడా కామెంట్ చేయడం ఎలా తీసుకోవచ్చంటారు? ఏదైతే శివాజీ గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏదో ఆడియో రిలీజ్‌లోనో దేంట్లోనో శివాజీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మాట్లాడే దాంట్లో ఒక పదం ఏందంటే ఈ సామాన్లు అనే మాట మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఆయన ఉద్దేశ్యం ఏముందో మనకు తెలవదు గానీ, ఆయన మాట్లాడిన మాటలు కొద్దిగా వైరల్ అయినాయి. దాన్ని నా అన్వేషణ తీసుకొని శివాజీ గారిని వ్యతిరేకించుకుంటూ, శివాజీ గారిని వ్యతిరేకించిర్రు. అంతవరకు ఫైన్ బావుందండి. ఎందుకంటే శివాజీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. నా అన్వేషణ దాన్ని వ్యతిరేకించిండు. అంతవరకు బావుంది. మీకు శివాజీ మాటలు నచ్చితే నచ్చినాయని చెప్పండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. కానీ దాంట్లో మధ్యలో సీతాదేవిని, ద్రౌపదిని తీసుకొచ్చి, దేవీ దేవతలను తీసుకొచ్చి, హనుమంతుని తీసుకొచ్చి దీన్ని ఓవర్ యాక్షన్ చేసిందేందంటే, ఆ 20,00,000 సబ్‌స్క్రైబర్‌లను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండు. వాళ్ళకొక స్టఫ్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. అంటే లేటెస్ట్‌గా ఏదైతే బర్నింగ్ ఇష్యూ ఉందో దాన్ని ఓన్ చేసుకొని, దాన్ని హైలైట్ చేసుకొని, వాడు చిల్లర డబ్బులు సంపాదించే క్రమంలో వాడు చేసిన ఒక స్టంట్‌గా నేను చూస్తున్నానండి. రైట్ అండి. మీరేమంటారండి జాన్ పాల్ గారు? మరి అన్వేష్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు ఫస్ట్? నేను నవీన్ గారితో ఏకీభవిస్తున్నానండి. ఆయన శివాజీ వ్యాఖ్యలను ఖండించుంటే బాగుండేది. అలా కాకుండా మతాన్ని తీసుకొని వచ్చినప్పుడు అది సమాజంలో ఒక గొడవ వాతావరణానికి, గందరగోళ పరిస్థితి దారితీసింది. దీంతో నేను నవీన్ గారితో ఏకీభవిస్తున్నాను. రైట్. అంటే ఇప్పుడు మరి వస్త్రధారణ గురించి మాట్లాడడం జరిగింది అన్వేషణ గారు. అదే అన్వేష్ గారు. అదేవిధంగా మరి హిందూ దేవతల గురించి కూడా కామెంట్ చేయడం జరిగింది. ఒక హిందూ దేవతలు కానీ, లేదా ఒక క్రిస్టియన్‌కి సంబంధించి గానీ, ఒక అదర్ రిలిజియన్‌కి సంబంధించి గానీ, ఒక కామెంట్ చేయడం ఒక సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్న వాళ్ళకి, ఇన్‌ఫ్లుయెన్సర్ స్థాయిలో ఉన్న వారికి చెల్లుతుందంటారా? చెల్లదు. ఎందుకు చెల్లదు అంటే, ఒక రిలీజియస్ టెక్స్ట్‌ని మనం తీసుకున్నప్పుడు, దాని ఇంటర్ప్రిటేషన్ తెలిసిన వాడే దాన్ని ప్రస్తావించాలి. నాన్వేష్ అనేటువంటి వ్యక్తి ఆహ్, సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వీడియోలు తీస్తున్నటువంటి వ్యక్తి. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ప్రపంచం మీద అవగాహన ఉండొచ్చు. ఆయా దేశాల మీద అవగాహన ఉండొచ్చు. లేదా సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద అవగాహన ఉండొచ్చు. రాజకీయంగా ఉండొచ్చు. కొన్ని అనాలిసిస్ చేయొచ్చు ఆ వ్యక్తి. తప్పులేదు. కానీ రిలీజియస్ టెక్స్ట్‌ని తీసుకున్నప్పుడు, ఆ రిలీజియస్ టెక్స్ట్ మూలం ఉంటది. ప్రతిదానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటది. దాని మీద అవగాహన కలిగిన వాళ్ళు మాత్రమే చేయాలి తప్ప, ఎవరు పడితే వాళ్ళు సూపర్ఫిషియల్‌గా కనబడుతున్న దాన్ని తీసుకొని వ్యాఖ్యానించకూడదు. హ్మ్. అన్వేష్‌కి ఇది తగింది కాదు. హ్మ్. ఉదాహరణకి బైబిల్‌లో ఉన్నటువంటి సందర్భాన్ని ఒక వ్యక్తి కోట్ చేస్తున్నాడు అంటే, దాని పూర్వాపరాలుంటాయి. నాలాంటి పాస్టర్‌లు ఉంటారు గదా! వాళ్ళ దగ్గరికి వస్తే దాని పూర్వాపరాలు ఏంటని మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అలా కాకుండా పైకి అలా కనబడుతుందని దాన్ని చెర్రీ పికింగ్ లాగా అలా తీసుకొని మాట్లాడినప్పుడు ఈ అవగాహన లేనటువంటి వ్యక్తులు, అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో గానీ, మాస్ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి పనికొస్తదేమో కానీ, ఇంటలెక్చువల్స్‌ని అది సాటిస్ఫై చేయలేదు. అనేది నేను చెప్తున్నటువంటి విషయం. ఇకపోతే స్త్రీల వస్త్రధారణ విషయానికొచ్చినప్పుడు 'నిర్భయ గ్యాంగ్ రేప్' జరిగింది ఢిల్లీలో. ఆ 'నిర్భయ గ్యాంగ్ రేప్' జరిగినటువంటి చేసినటువంటి వ్యక్తుల్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఎందుకని ఇంత పైశాచికంగా ఆవిడని అత్యాచారం చేయాలని మీకు అనిపించిందంటే, అందులో ఒక వ్యక్తి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఆవిడ డ్రెస్సింగ్ అన్నది మమ్మల్ని అలా మోటివేట్ చేసింది. ఆవిడ డ్రెస్సింగ్ చూసినప్పుడు మాకలా చేయాలనిపించింది అనన్నాడు. నేను ఆ వ్యక్తితో ఏకీభవించట్లేదు గానీ, అందులో కొంత మట్టుకు నిజం ఉంది, వాస్తవం ఉంది అనేది మాత్రం అయితే నేను అంటే చెప్పదలుచుకుంటున్నాను. ఎంతవరకు గమనించారు మీరు ఆ మాటల్లో వాస్తవాన్ని? ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో తిరుగుతుంది. అదేంటంటే, ఒక అమ్మాయిని ఫుల్‌గా డ్రెస్ వేసి పైన పెట్టారు. కింద ఒక చాక్లెట్‌కి కవర్ వేసి ఇమేజ్ పెట్టారు. ఇంకొక వైపు మోడర్న్‌గా ఉంది అమ్మాయి. కింద వైపు
కవర్ లేకుండా చాక్లెట్ని అలా క్యాండీని వదిలిపెట్టేశారు. ఇటు కవర్ ఉన్నటువంటి చాక్లెట్ చుట్టూ ఏ చీమలు లేవు. 1, 2 చీమలు కూడా లేవు. ఇటువైపు కవర్ లేనటువంటి క్యాండీ చుట్టూ ఒక 100 చీమలు ఉన్నాయి అక్కడ. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మనం ఫుల్‌గా కవర్ చేసుకున్నప్పుడు, మనం అవతల వ్యక్తికి చెడుగా కనిపించే అవకాశం తక్కువుంటుంది. ఎప్పుడైతే మనం అర్ధనగ్నంగా కనిపిస్తామో మోడర్న్ లేదా ఫ్యాషన్ పేరుతో, చుట్టుపక్కల వ్యక్తులకి ఒకవేళ వాళ్ళకి ఆ ఉద్దేశ్యం లేకపోయినా మనమే క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఫుల్‌గా డ్రెస్ వేసుకోండి అంటూ ఆ వీడియో సారాంశం అనమాట. నేను దాంతో ఏకీభవిస్తున్నా. రైట్. ఇప్పుడు అన్వేష్ గారు కూడా ఒక కర్బూజా అంటే ఆ! ఒక పుచ్చకాయనికి దానికి ఒక కన్నం పెట్టి హ్మ్. మరి ఈ ప్రక్కన ఒక కీరా దోశ. కీరా దోసకాయ కీరా. పెట్టడం హ్మ్. అవి ఎలా తీసుకుంటారు? అది అంటే ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని అవి ఉదాహరణగా తీసుకోవచ్చు అంటారా? ఇక్కడ సమాజం చేసినటువంటి తప్పేంటంటే, ఈ అన్వేష్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఏం కొత్తగా ఇలాంటి పదజాలం, ఇలాంటి ఉపమానాలు, ఇలాంటి పోలికలు, ఇలాంటి పద్ధతులు ఈ మధ్య ఏమి ప్రారంభించలే ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ప్రారంభం మొదలుకొని ఆ వ్యక్తి దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఎలాంటి పనులు చేస్తున్నాడు అని ప్రారంభం నుంచి ఆ వ్యక్తి చాలా క్లారిటీగా ఉన్నాడు. ఆటగాడు అంటూ అప్పట్లో ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు అవునండి. ఆటగాడు అంటే అర్థం ఏంటండి? మీ విషయంలో ఆయన అనుకున్న లైక్ ఎ ప్లే బాయ్. ఓకే. ప్లే బాయ్ లాగా నేను ఒక ప్లే బాయ్‌ని. ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అంటే ఏ తరహా అనుభవం? ఒకవేళ మనమేం చిన్న పిల్లలం అంటే మనకు తెలిసిన విషయమే కదా! ఓకే. శారీరక ఆ సుఖాలని వ్యక్తి అంటారా? బ్రోతల్ హౌస్‌కి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి డైరెక్ట్‌గా చూపించాడు. బ్రోతల్ హౌస్‌కి నేను వెళ్తున్నాను. వీళ్ళ కాస్ట్ ఇంతుంది. వీళ్ళు ఇలాంటి సర్వీస్ ఇస్తున్నారు అని ఓపెన్‌గానే డైరెక్ట్‌గానే వీడియోలు పెట్టాడు. కాబట్టి అప్పుడు ఎంటర్‌టైన్ ఫీల్ అయినటువంటి సమాజం ఇప్పుడు అఫెండ్ అవ్వడం అన్నది నాకైతే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇది సభ్య సమాజానికి పనికొచ్చేది కాదు. ఇలాంటి వీడియోలు ఎందుకు పెడుతున్నావు? ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? పిల్లలకు ఏ సందేశాన్ని ఇస్తున్నావు? అంటూ ఆ రోజు గనక ఒక ప్రొటెస్ట్ వచ్చుంటే గనక ఇప్పుడు ఈ స్థాయికి దిగజారేటువంటి పరిస్థితి ఆ వ్యక్తికి వచ్చేది కాదు. ఇప్పుడు తప్పు చేసింది ఎవరంటారు? తప్పుగా చూసింది ఎవరంటారు? తప్పు చేసిన సమాజం. ఓకే. ఆ వ్యక్తిని పెంచి పోషించాడు. అదే కంటెంట్ ఆ వ్యక్తి ప్రారంభం నుంచి ఇస్తున్నాడు. ఈరోజు కొత్తగా ఇవ్వట్లేదు. ప్రారంభం నుంచి అదే కంటెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ కంటెంట్ ఎందుకు అఫెండ్ అవుతూ ఉంది? నేను ఆ వ్యక్తిని సమర్థించట్లేదు. అప్పుడు ఫేవరెట్‌గా ఉన్న వ్యక్తి ఇప్పుడు సైతాన్‌గా ఎందుకు మారాడంటారు? ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఆ వ్యక్తి చాలా మందిని టార్గెట్ చేశాడు. చాలా మందిని వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ నుంచి కిందకి దింపాడు. అంటే వాళ్ళ ప్రాబల్యాన్ని తగ్గించాడు. కాబట్టి వీళ్ళందరూ ఒక్కసారిగా ఏం చేశారు అంటే, ఇప్పుడు ఆ వ్యక్తిని దించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇంత ఎక్కువ మొత్తంలో వీడియోలు వస్తున్నాయని నేను అర్థం చేస్తున్నాను. రైట్. ఇప్పుడు నేను ఒక నాన్ సెన్సిటివ్ వేషనను అడుగుదామండి. సపోర్ట్ చేయట్లేదు. ఓకే. నేను నాన్ వేషనను ప్రారంభం నుంచి సపోర్ట్ చేయట్లేదు. శివాజీ గారిని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారా మరి? చేయట్లేదు. శివాజీ గారిని చేస్తున్నారా? అసలు ఆయన ఏమన్నాడో నాకు తెలీదు. నేను విన్నటువంటి దాని ప్రకారంగా ఆయన స్త్రీల వస్త్రధారణ నిండుగా ఉండాలి అని చెప్పాడంట. దానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. అయితే ఆ వ్యక్తి వాడినటువంటి కొన్ని పదాలు అభ్యంతరంగా ఉన్నాయి. నేను దానికి సపోర్ట్ చేయట్లేదు. రైట్ అండి. నవీన్ గారు ఇప్పుడు దేవాలయాలకు వెళుతున్నాం. ఆధ్యాత్మిక వాతావరణం అక్కడ నెలకొని ఉంటుంది. అందరూ కూడా దేవుడి మీద లేకపోతే దేవత మీద మరి అనురాగం అన్న పదం పక్కన పెట్టి మిగతా అన్ని భావాలతో ఉంటున్నాం. మరి అదేవిధంగా గుళ్ళ మీద కూడా నగ్న దేవతల నగ్న శిల్పాలు ఉంటాయి. కానీ ఎటువంటి నిర్వికారంగా మనం చూస్తూ ఉంటాం. కామన్‌గా వెళ్తుంటాం. అంటే మీరు ఇది కూడా ఎలా తీసుకోవచ్చుంటారు? ఇది గూడా ఎలా తీసుకోవచ్చంటేనా, ఈ దేవాలయాల మీద ఇది శిల్పకళ. అంటే ఒక కళని మనం ఒక ప్రతిరూపకంగా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి దాంట్లో చూపిచ్చేది ఒక మన తల్లిదండ్రులకు యెస్. మాతృమూర్తి, ఆదర్శంగా పితృమూర్తి. మాతృమూర్తి, పితృమూర్తిగా ఒక సృష్టి సృష్టికర్త మూలానికి మనం చిహ్నంగా తీసుకోవాలి. హ్మ్. అంతేగాని దాన్ని మనం ఏదో వ్యతిరేకంగానో లేకపోతే వ్యంగ్యంగానో తీసుకునే అవకాశం అండ్ ఇప్పుడు జాన్ పాల్ లేదు. గారు చెప్పినట్లుగా ఒక క్యాడ్బరీస్ ఒక చాక్లెట్‌కి కవర్ వేస్తే ఒకటి, కవర్ లేకుండా అవును. ఒకటి ఇట్లా ఎగ్జాక్ట్‌లీ. ఇట్లా ఉన్నాయి కదా! అవును. మరి ఆపాదించవచ్చంటారా దీనికి? ఖచ్చితంగా ఆపాదించొచ్చు. నేనేమంటున్నానంటే, ఇంకోటి ఏదైతే నా అన్వేషణ ఉన్నాడో, ఆయన పుట్టి పెరిగింది మన భారతదేశంలో. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నది భారతదేశంలో. మన దేశం వాడని మనం చెప్పుకోవచ్చా? ఇప్పుడు గర్వకారణంగా అదే చెప్పుకోవచ్చంటారా? నేనేం చెప్తున్నాను తాజా మొత్తం పరిస్థితుల్లో. కంప్లీట్ చెప్తే మీకు అర్థమైతది. ఓకే. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ తిండి తిని, ఇక్కడ నుంచి వాడు జర్నీ స్టార్ట్ చేసి, ఓకే. ఇక్కడ సంపాదించుకున్న కొద్ది మొత్తంతోనే వాడు ఒక సిస్టమ్ డెవలప్ చేసుకొని, ఇప్పుడు జన్‌పాల్ గారు అన్నట్టు స్టార్టింగ్ నుంచి కూడా ఆ వ్యక్తి వీడియోలన్నీ ఇదే పిచ్ అంటాడు, బ్యాటింగ్ అంటాడు. ఈ రకంగా చిల్లర అదే అమెజాన్‌లో మాటలన్నీ అరుపులంటాడు, తమిళిల్స్‌లో రకరకాల యెస్. అంతా కంప్లీట్‌గా వాడు చిల్లర మనిషే అండి. మనం మొదటి నుంచి కూడా మన సమాజమే వాడిని పెంచి పోషించింది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. తప్పు మనమే చేస్తామంటారా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని అందలం ఎక్కించుకోవద్దు. అంటే కనకపు సింహాసనం మీద శునకం కూసోబెడితే ఏమైతదండి? కుక్క తోక ఎప్పుడైనా వంకరే. కాబట్టి అది మనం చేసిన తప్పే. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి వాడు ఆధ్యాత్మికం వైపు ప్రవచనకర్తల మీద దూషించడం,
గరికపాటి గారిని దూషిస్తారండి, చాగంటి గారిని అంటారండి, సీతమ్మ అని అంటారు, ద్రౌపది మాత అని అంటారు. అంటే మనకి ఏం రైట్ ఉన్నదని, మనకి ఏం తెలుసు అని చెప్పి ఇవాళ కొత్తగా గణపతి బొమ్మని చేతిలో పట్టుకొని తర్వాత భగవద్గీతని చేతిలో పట్టుకొని ఇప్పుడు తిరుగుతున్నాడు. అంటే వాడు ఎక్కడ మా 20 లక్షల సబ్స్క్రైబర్లు నా నుంచి పోతారో మీరు గమనించడో లేదో అంటే చాలా మటుకు సబ్స్క్రైబర్ల మీద ఉన్న ప్రేమ అంటారా లేకపోతే 100% దేవతల వాని మీద ఉన్న భక్తి అంటారా? సొంత సలాభం అండి. సబ్స్క్రైబర్లు పోతే వానికి ఇన్కమ్ తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు ఒక డ్రామా ఆడుతుంది తప్ప దేవుని మీద మనకి ఎటువంటి భక్తి నిష్ట లేదు. ఇప్పుడు కొత్తగా ఆ డ్రామాలు చేస్తున్నాడు కానీ వాడి మైండ్ ఎప్పుడు కూడా చెడే. కాబట్టి వాడిని మేము కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాం. అండ్ ఇంకోటి మీరు అన్నట్టుగా ఇంతమందికి ఒక పాయింట్ చెప్పారు, ఎస్ పుచ్చకాయ కీరా దోశ పెట్టి అతి చండాలంగా వర్ణిస్తుంది. వాని పుచ్చకాయ వాళ్ళు ఖాయం. వాడు భారతదేశానికి వస్తేనే వానికి పనిష్మెంట్ కాదు. ధర్మం అనేది ధర్మానికి బార్డర్లు ఉన్నాయండి. ధర్మం ఎక్కడున్నా సనాతన ధర్మం ఎక్కడున్నా పాటిస్తారు. విశ్వ హిందూ పరిషత్ మీకు ఐడియా ఉంటుంది. మొత్తం విశ్వంలో ఉన్న హిందువులందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ మెంబర్లే బై డిఫాల్ట్. కాబట్టి వాడు ఏ దేశంలో ఏ మూలకు నక్కినా రైట్. వానికి పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. వస్తున్నానండి. విశ్వ హిందూ పరిషత్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, మరి ఇందులో వస్తే తిడదాం, వస్తే కొడదాం, కోసేద్దాం అని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ అవును, మరి ఈ ప్రభుత్వాన్ని అడిగి అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయండి అన్వేషణని అని ఏ జరుగుతుంది. నాయకుడు అడగలేదు. మరి మీరు. జరుగుతుంది. ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆ ప్రయత్నం దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఆ, ఖచ్చితంగా అతి త్వరలో వాడు అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయ్యే లోపు ఎవరన్నా మంచి హిందుత్వవాది కంట వాడితే మాత్రం వానికి దెబ్బలు కూడా తప్పాయి. ఖచ్చితంగా దెబ్బలు పడతాయి వాడికి. అంటే ఇప్పుడు అటువంటి వాళ్ళని శిక్షించడానికి, అటువంటి వాళ్ళని నొప్పించడానికి హిందూవాదులే కావాలంటారా? ఇతర మతాల వాళ్ళు అవసరం అదే లేదా? వాళ్ళ సహకారం అవసరం లేదంటారా? దౌర్భాగ్యం ఏమేమిటండి, హిందుత్వవాదే ఇవాళ రేపు హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఒక బీజేపీ పార్టీ హిందుత్వం స్టాండ్ తీసుకుంటుంది. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడారు? ఒక రాముడిని తిట్టినా, ఒక సీతమ్మని తిట్టినా, ఒక దేవుణ్ణి దూషించినా, ఒక దేవాలయం మీద దాడి చేసినా ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చి మాట్లాడాడు? ఏ బీఆర్ఎస్ నాయకుడు వచ్చి మాట్లాడు? వేరే పార్టీలు ఎవరు మాట్లాడారు? అంటే పేటెంట్ హక్కు అయిపోయింది బీజేపీకి. అంటే ఒకటి ఇప్పుడు మిగతా పార్టీలు అంటున్నారు కానీ మిగతా మతాలను కూడా మీరు మిగతా మతాలు ఎట్లా వస్తాయని కూడా మేము అనుకుంటామండి. సహకరిస్తారు కదా. ఇప్పుడు మిగతా మతాలు వస్తాయని అనుకోవడం మా ఫూలిష్నెస్ అవుతుంది. మేము అనుకోము. ప్రయత్నించారా ఒకసారి? అంటే నేను ఏమంటున్నా, వస్తే సంతోషమే, ఇంకా దానికి ఒక కొత్త అడుగులు పడ్డట్టుగా మేము స్వీకరిస్తాం. కానీ రాదు. సమాజంలో రుగ్మతల్ని నిర్మూలించడానికి అందరూ కలిసి పోరాడాలి కదా. ఇది మాదే అది వాళ్ళదే అంటే గోడ కట్టుకున్నట్టే కదా. హిందుత్వం ఎప్పుడు ఈ గోడలు ఖర్చులు కట్టుకోదండి. ఎంతకాలం పాటు మీరు హిందుత్వం ఎప్పుడు గోడలు కట్టుకోదు. నిజంగా హిందుత్వం గోడలు కట్టుకునే ఉండుంటే ఇవాళ క్రిస్టియానిటీ ఇంత పెరగకపోతుండే, ఇవాళ ముస్లిం ఇంత పెరగకపోతుండే. Okay. హిందుత్వం ఖచ్చితంగా కట్టర్ హిందువులు క్రిస్టియానిటీ ఎంత ఉండుంటే. పెరిగిందో ఒకసారి అడిగే ప్రయత్నం Yes, చేస్తాను. yes, Yes, మాట్లాడండి. పాస్టర్ గారు, మరి క్రిస్టియానిటీ బాగా పెరిగిందని మరి నవీన్ గారు అంటున్నారు. ఎంత బాగా డెవలప్ అయిందండి? ఎంత బాగా డెవలప్ అయిందంటే 52 క్రీస్తు శకం 52లో అపోస్తలుడైన తోమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి డైరెక్ట్ డిసైపుల్ అపోస్తలుడైన తోమ భారతదేశానికి వచ్చాడు. చెన్నైకి, కేరళకు వచ్చాడు. 52లో ఒక్కడిగా వచ్చాడు. ఈరోజు భారతదేశంలో ప్రతి ప్రాంతంలో క్రైస్తవుడు ఉన్నాడు. కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అంత డెవలప్ అయింది, ఇంకా డెవలప్ అవుతుంది. మరి ఇటీవల కాలంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, ఆ దాడులు మీకు కనిపించడం లేదా? ఇటీవల కాలంలో దాడులు మీరు చూస్తున్నారు. అదే మత దాడులు కాదా, వ్యక్తుల మీద జరుగుతున్న దాడులు నేను అదే అనుకోవాలా? మాట్లాడుతున్నాను. ఇటీవల కాలంలో దాడులు మీరు చూస్తున్నారు, ఎందుకంటే సోషల్ మీడియాలో కనబడుతున్నాయి కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టినప్పటి నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి క్రైస్తవం మీద. క్రైస్తవ్యం వర్ధిల్లిందే దాడుల మధ్యలో, శ్రమల మధ్యలో. అది వికసించినటువంటి శిలువ సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు అని లేకుండా చేస్తే ఆయన బోధలు ఆగిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో ఆయన సిలువెక్కించారు. అది ప్రారంభం. అక్కడి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా క్రైస్తవం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. హింసల మధ్యనే క్రైస్తవం వర్ధిల్లుతూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు దాడులు జరుగుతున్నాయని మీరు అంటున్నారు. ప్రభువైన దాడులు యేసుక్రీస్తు, జరగట్లేదంటారా? నేను అదే అంటున్నాను. ఇప్పుడు దాడుల గురించి నేను మాట్లాడట్లేదు. ఇవి చిన్నవి, ఇవి చాలా చిన్నవి. ప్రభువైన మత యేసుక్రీస్తు యుద్ధాలు, క్రూసేడ్లు అవన్నీ కూడా మనం చదివాం. క్రూసైడ్లు అనే వేరు. క్రూసైడ్లకి క్రైస్తవానికి సంబంధం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువెక్కించారు. కదా క్రూసేడ్లు అంటే. వస్తాను, అక్కడికి వస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువు కంటే క్రూరమైన దాడులు ఇప్పుడేం జరగట్లేదు. లేకపోతే ఎంపరర్ నీరో కానీ, డయోక్లేషియన్ కానీ, లేదా ట్రాజన్ కానీ వీళ్ళు చేసినటువంటి దాడులతో పోల్చుకుంటే ఇప్పుడు అసలు దాడులే జరగట్లేదు. పెద్దవి అయిపోయాయి. ఇప్పుడు చిన్న జరుగుతూ ఉండొచ్చు కాక ఈ దాడులు జరిగితే క్రైస్తవ్యమే ఆగదు, విస్తరించడమే మానదు. అంటే ఇప్పుడు మీ నావ నడుస్తున్నప్పుడు దానికి ఒక తెరచాప ఉన్నప్పుడు చిన్న చిరుగును కూడా అలక్ష్యం చేస్తే పెద్ద చిరుగుగా మారి మునిగిపోద్ది కదా. ఇది చిరుగని మీరు అనుకుంటున్నారు, కానీ పడవను ముందుకు తీసుకుని వెళ్ళగానే మేము అనుకుంటున్నాం. చిరుగు కాదు ఇది. క్రైస్తవ్యానికి దాడులు కొత్త కాదు, శ్రమలు కొత్త కాదు, ప్రతికూలత కొత్త కాదు, వ్యతిరేకతలు, అవమానాలు కొత్త కావు. మరి టీవీ పెట్టగానే యూట్యూబ్లలో కూడా మరి ట్రోలింగ్ కి గురవుతున్నారు కదా. ఎవరు?
మీ క్రిస్టియన్ల మీద ట్రోలింగ్లు చేస్తున్నారు కదా, అవి ఎలా ఏ విషయంలో తీసుకోవచ్చు అంటారు? ట్రోలింగ్ చేస్తున్నారు? అంటే స్వస్థత చేకూరుస్తాము మేము, మా సభకు రండి, మా కూటములకు రండి అనగానే చేతి స్పర్శ జరగగానే తగలగానే వాళ్ళకు అక్కడ ఆ విధంగా జరగడం ఎలా తీసుకోవచ్చు? నిజంగా జరుగుతుందంటారా? ఈ టచ్ అని పడగొట్టి మేము స్వస్థత చేస్తామని కొబ్బరిని నమ్ముకుంటూ, ప్రార్థన నీళ్ళు అమ్ముకుంటూ, చాపలు అమ్ముకుంటూ, ప్రార్థన పెన్నులు అమ్ముకుంటూ, ఈ స్వస్థత మహాసభలు పెట్టి డ్రామాలు వేస్తున్నారు కదా! ఓకే. ఇలాంటి వాళ్ళ మీద ట్రోలింగ్ జరగడం అనేది క్రైస్తవ్యానికి మంచి పరిణామం. ఉమ్. ఎందుకంటే వాటిని ఇలాంటి ఒప్పుకుంటున్నారా మీరు? జంక్ స్వీకరిస్తున్నారా వాటిని? నేను ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాను. ఉమ్. ఇలాంటి జంక్‌ను చూసి ఇదే క్రైస్తవ్యమేమో అని భ్రమపడుతున్నారు బయట వ్యక్తులు. ఇది జంక్ అని ఈ ట్రోల్ చేస్తున్న వాళ్ళు మా పనిని ఇంకా సులభం చేస్తున్నారు. ఉమ్. ఇది క్రైస్తవ్యం కాదు. వీళ్ళు క్రైస్తవులు కాదు. ఇది కాదు బైబుల్ టీచ్ చేసింది. ఉమ్. వీళ్ళు కేవలం వారి సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడానికి క్రీస్తు అనే పేరుని అడ్డు పెట్టుకున్నారు. క్రైస్తవం అనే ముసుగుని అడ్డు పెట్టుకున్నారు. అంతేగాని ఇలాంటి చిల్లర చేష్టలు చేసే వాళ్ళంతా క్రైస్తవులు ఎందుకు అవుతారు? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అంటే మన ఖమ్మం జిల్లాలో కానీ అటు వరంగల్ జిల్లాలో కూడా ఇటీవల కాలంలో కూడా మరి కొంతమంది పాస్టర్లు ఈ విధంగా వసూలుకు పాల్పడుతున్నారు. అదేవిధంగా దశమ భాగం అంటూ కూడా వాళ్ళని పీడిస్తున్నారు హ్మ్. అంటూ కూడా మరి వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో ఎలా తీసుకోవచ్చు ఏ అంటారు? ఖమ్మం ఇందులో దాకా కూడా ఉన్నారంటారా? ఖమ్మం దాకా ఎందుకు వెళ్ళారు? హైదరాబాద్‌లో కరవ టెంపుల్ లేదా? ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది కల్వరిలో? ఒకసారి మీ నోట ఆ మాట. దశమ భాగాల్ని దండుకుంటున్నారు. ఉమ్. నకిలీ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. ఓ. నకిలీ స్వస్థతలు చూపెడుతున్నారు. ఉమ్. మనం బెల్లంపల్లి చూసుకుంటే ఉమ్. టచ్ అనగానే ఎయిడ్స్ పోయింది అని చెప్తున్నారు. టచ్. టచ్ అనగానే ఓకే. ఎయిడ్స్ పోయిందని అంటే చెప్తున్నారు. యాక్చువల్లీ మేము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని మేము ప్రచారం చేస్తుంటాం వాటి గురించి. ఓకే. టచ్. ఆ, అలా టచ్ అనడం వాక్యానుసారం కదా, అంటే బైబిల్లో లేదు అలా. ఇకపోతే అలా టచ్ అంటే ఎయిడ్స్ పోతుంది అనేటువంటిది అది క్రైస్తవ్యం పరువును తీసేయడం. ఓకే. క్రైస్తవులు ఇలా ఉంటారా, ఇంత జోకర్లుగా ఉంటారా అని బయట వాళ్ళు అనుకునేటట్టుగా ఈ వ్యక్తి చేయడం. ఉమ్. కాబట్టి ఎవరైతే సోషల్ మీడియాలో దశం భాగం అడుగుతున్నారో, ఉమ్. ఎవరైతే నకిలీ సాక్ష్యాలు, నకిలీ అద్భుతాలు, నకిలీ స్వస్థతలు చేస్తున్నారో, ఇలాంటి వాళ్ళంతా క్రైస్తవ్యాన్ని పట్టినటువంటి చీడ, ఉమ్. పెస్ట్ వీళ్ళంతా. కాబట్టి అలాంటి వాళ్ళు ట్రోలింగ్కి గురి కావడం అన్నది మంచి పరిణామం క్రైస్తవ్యానికి, నిజమైన క్రైస్తవ్యానికి. అంటే ఓ పక్క నుంచి ఎడంకాలు మనకి దెబ్బ తగిలినప్పుడు గాయం కాస్త పైకి వచ్చినప్పుడు మరి దాన్ని తొలగించుకునే కార్యక్రమం సమూలంగా ఎడంకాలను తీసే క్రమం మనం చేయాలి కదా. అవును. అది వస్తూ ఉంది పెరుగుతూ ఉంది అంటే ఎంతకాలం పాటు మీరు వెయిట్ చేస్తారు? అంటే ఏది? ఇవే దాన్ని అరికట్టాలి కదా ట్రోలింగ్స్ మీరు. కానీ ఆ. ఇప్పుడు వీటి వల్ల. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా పరిధిలో మేము పోరాటం చేస్తున్నాం. 2019 నుంచి నా పరిధిలో నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. ఓకే. నాలాంటి వాళ్ళు అనేక మంది పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ. కాబట్టి ఇప్పటికీ అది హద్దుల్లో ఉంది. ఓకే. లేకపోయింటే కనుక హద్దు మీరు ప్రవర్తించి ఉండేవాళ్ళు. ఓకే. నవీన్ గారు గతంలో ఇప్పుడు జాన్ పాల్ గారు చెప్పినట్టుగా గతంలో అక్షరాస్యత అంటే చదువుకోని వాళ్ళు, ఉమ్. అణగారిన వాళ్ళు, ఊర్లల్లో గ్రామాలలో ఉన్న వాళ్ళు తెలియక వీళ్ళు ఏ మాయమాటలు చెప్పినా కానీ వాళ్ళు మతం మారిందని. ఒక మెడికల్ క్యాంప్ పెట్టంగానే లేకపోతే ఏదో వాళ్ళు మాయమాటలు చెప్పంగానే మీకు ఏదో మారిపోతుంది, ఇప్పటికన్నా మీ బ్రతుకు ఇంకా గొప్పగా ఉంటుంది అని చెప్పేసరికి మారినాయి. ఊర్లు మారినాయి. ఒకప్పుడు నేను చెప్పేది మేము కంప్లీట్ చేసేదాన్ని. ఒకప్పుడు మారినారు, ఊర్లు మారినారు. కానీ ఇప్పుడు మా విశ్వ హిందూ పరిషతే కానీ, బజరంగ్ దళ్ కానీ, లేకపోతే హిందూ వాహినే కానీ, లేకపోతే బీజేపీ కానీ కొంచెం సమాజం అవేర్నెస్కి వచ్చింది. హిందుత్వం మీద వాళ్ళందరికీ కూడా పట్టు పెరిగింది. ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జిల్లాలలో, మన సిటీలో, మారుమూల గ్రామాలలో ఏం జరుగుతుంది, ఈ క్రైస్తవం అనేది చాప కింద నీరులాగా ఒక మతం మార్పిడే. ఒకప్పుడు మదర్ తెరీసా కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, రికార్డు ఉంది. మేము సేవకే రాలేదు, నేను మత మార్పిడికే వచ్చిన ఈ దేశానికి అని చెప్పి క్లియర్గా ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఉంది, ఆన్ రికార్డ్ ఉంది. కాబట్టి అక్కడ నుంచి చూసుకున్నా ఇక్కడి వరకు వీళ్ళు చేసేదంతా సేవా ముసుగులో మతం మార్పిడే చేసిండ్రు. కాబట్టి ఇది మెల్లమెల్లగా హిందూ సమాజం తెలుసుకుని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లేకపోతే అనేక హిందూ సంఘాల కృషితోని ఊర్లు కూడా గర్వాపసి అవుతున్నాయి సార్. మీరు గమనించండి. అంటే దానికంటే ఒకటి ముందండి, ఇప్పుడు మరి మీరు మదర్ తెరీసాని యాక్సెప్ట్ చేస్తున్నారా? 100% చేస్తాండి. 100% నేను వ్యతిరేకిస్తాను. ఎందుకనంటే ఆమె వచ్చిందే ఈ దేశానికి మత మార్పుల కోసం. సేవ అనే ముసుగు. అదే కదా సార్, మన దౌర్భాగ్యమే అది. అంటే ప్రేమ స్వరూపి ఆమె, అందరికీ ప్రేమిస్తుంది, అందరికీ స్నేహం పంచుతుంది. మన దౌర్భాగ్యమే అది సార్. భారతదేశం చదువుకున్నాం, నేను కూడా అదే చదువుకున్నా. దుర్గాప్రసాద్ నేను ఒక్క నిమిషం అండి, నేను కంప్లీట్ చేసి మీరు చెప్పండి. ఓకే. మన దౌర్భాగ్యం అదే. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా ఉండే. మన గుళ్ళు గొల్లగొట్టిన బార్బరు వీళ్ళందరూ కూడా మనకు గొప్పలు అయిపోయారు. బాబరు వీళ్ళందరూ కూడా గొప్పలు అయిపోయారు. మన టిప్పు సుల్తాన్ మన హిందూ దేవులని, టెంపుల్ అని, హిందూ రాజులని అంతా కూడా కొల్లగొట్టిన వాళ్ళని మనం గొప్పగా చదువుకున్నాం. బీజేపీ లేకపోతే మన ఇన్ని పార్టీలు ఉన్నా కూడా, ఇంతమంది పోరాట యోధులు ఉన్నా కూడా అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా.
అంటే సమర్థత తక్కువ అయ్యింది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పోరాటంలో. మీరు ఎందుకంటే ఎక్కడైతే జనాభా ఎక్కువ ఒక మెజారిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ చీలికలు ఎక్కువ ఉంటాయండి. ఉమ్. అందులో హిందూ సమాజంలో మీ ఏంటంటే అనేకతే మీకు దెబ్బతీస్తుందా? కులాలు అంతే కదండి. కులాలు, లేకపోతే ప్రాంతాలు, భాషలు, మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. ఉమ్. అనేక రకాల భాషలు, కులాలు ఇవన్నీ Unity in ఉన్నాయి మన దగ్గర. diversity. డైవర్సిటీ. ఉమ్. కాబట్టి ఒకటి కావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా ఒకటి అవుతుంది. ఇన్ని ఇప్పుడు దశాబ్దాలు అవేర్నెస్ వచ్చింది. ఇన్ని దశాబ్దాల కాలం నుంచి మార్పు వస్తుందని అన్నారు గానా? సార్ ఇంకా మరి మా పాకిస్తాన్లో పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా మార్పు ఇంకా చూసే అవకాశం ఉంది లేదనుకుంటున్నారా? సార్. పాకిస్తాన్‌లో కన్నా మన భారతదేశంలోనే ఎక్కువ మసీదులు ఉన్నాయి. వీరు జాన్‌పాల్ అన్నట్టు బయట దేశాల కన్నా మన దేశంలోనే ఎక్కువ ఈ అంటే చర్చిలు ఇతర ఉన్నాయి. మతాలు కూడా కావాలి కదా మనకి. నేనేమంటున్నా సార్, ఏ రోజు కూడా మేము ముస్లిం లేని దేశం కావాలని కోరుకోలే. క్రిస్టియన్ లేని దేశం కావాలని కోరుకోలే, మేము కోరుకోము కూడా. కానీ మా దేశంలో ఉండి మా దేవి దేవతల్ని మీరు అవమానించొద్దు. సమానత్వం కావాలా, గౌరవం కావాలా. నేను నా మతాన్ని ప్రేమిస్తానండి, వాళ్ళ మతాన్ని గౌరవిస్తా. అంతేగాని మీరు వచ్చి ద్వేషిస్తే మాత్రం ఊరుకునేది లేదు. సరే, ఇక్కడ క్లియర్ గా మనకి కనిపిస్తుందండి పాస్టర్ గారు. ఏదో కొంతమంది వ్యక్తులు, ఎవరో కొంతమంది మాత్రమే వాళ్ళు ఏదో చేసిన వ్యాఖ్యలు ఆ మతానికి లేదా ఆ కులానికి లేదా ఆ సమూహానికి చెడపేరు తీసుకొస్తున్నట్లుగా నవీన్ గారు చెప్తున్నమాట. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఏమంటారు? నవీన్ గారు పరస్పర విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఆ మాట విన్నటువంటి సామాన్య జనం ఇది నిజమేమో అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నేను దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. పాత రోజుల్లో నిరక్షరాస్యత కారణంగా క్రైస్తవులు చెప్పే అబద్ధాలు నమ్మి చాలా మంది మత మార్పిడయ్యారు అని అన్నాడు. ఇది పచ్చి అబద్ధం. అది సొంత అభిప్రాయం. మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించింది బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు, కేరళలో కానీ చెన్నైలో కానీ. మీరు చరిత్రలోకి వెళ్ళండి. 52 క్రీస్తు శకంలో అపోస్తలుడైన తోమా వచ్చినప్పుడు భారతదేశానికి మొట్టమొదట ఆయన చెప్పినటువంటి సువార్తను అంగీకరించింది ఎవరు అంటే బ్రాహ్మణులు. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు సంధ్యను ఆచరిస్తూ ఉంటే, నదిలో సంధ్యను ఆచరిస్తూ ఉంటే, సంధ్యావందనం ఆచరిస్తూ ఉంటే ఆయన అడిగాడు, ఏం చేస్తున్నారు మీరు అంటే, మేము ఈ నీళ్ళని సూర్యుడికి సమర్పిస్తున్నాం అని వాళ్ళు అన్నప్పుడు ఆయన అన్నాడు, మరి సూర్యుడు తీసుకోవట్లేదేంటి, మేము మరలా కింద పడుతున్నాయి నీళ్లు అన్నాడంట. అప్పుడు వీళ్ళు అన్నారు, అది ఎలా సూర్యుడు తీసుకుంటాడో కిందన కదా పడతాయంటే, మరి నేను సమర్పిస్తా నమ్ముతారా అని అన్నాడు. అప్పుడు ఆ నీళ్ళు తీసుకుని ఇలా పైకి చల్లినప్పుడు నీళ్ళు పైకి వెళ్ళిపోయి కింద పడలేదు. అది మిరాకిల్. అలా మొట్టమొదట సంధ్యావందనం ఆచరిస్తున్నటువంటి ఆగండి, నా మాట పూర్తి కానివ్వండి, ఎందుకంటే పూర్తి కావాలి. ముందుకు వెళ్తాను. చాలా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు, ముందుకు వెళ్ళాలి కూడా. అలా సంధ్యావందనం ఆచరిస్తున్నటువంటి బ్రాహ్మణులు మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించారు. కానీ నవీన్ గారు ఏమన్నారు అంటే, నిరక్షరాస్యత కారణంగా చదువురాని వాళ్ళు నమ్మారు అన్నాడు. మొట్టమొదట నమ్మింది బ్రాహ్మణులు. మీరు కేరళ చరిత్ర తీసుకోండి, చెన్నై చరిత్ర తీసుకోండి. మొట్టమొదటి ఇప్పటికీ కేరళలో మీరు క్రిస్టియన్స్ని వాళ్ళని మైనారిటీగా చూస్తేనో తక్కువగా చూస్తేనో వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు చాలా హై పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే మొట్టమొదటి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించింది వాళ్ళు, నిరక్షరాస్యులు కాదు. సమాజానికి విద్యను బోధించేటువంటి బ్రాహ్మణులు మొట్టమొదటి నమ్మారు. ఇది చరిత్ర తెలియక నవీన్ గారు అలా మాట్లాడవలసి వచ్చింది. అయితే రెండో పాయింట్ ఏంటంటే, భారతదేశం అన్నది యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటూ భిన్న కులాల వాళ్ళు ఉంటారు, భిన్న భాషల వాళ్ళు ఉంటారు అని మాట్లాడాడు. కానీ భిన్న మతాల వారు అనే పదప్రయోగం ఆయన ఎందుకో రిపీటెడ్గా చేయలే. నేను ఒక మాట అంటాను, క్రైస్తవం అనేది భారతదేశంలో చాప కింద నీరులా విస్తరిస్తుంది అంటే విస్తరించకూడదా? యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే అన్ని మతాలకి సమాన హక్కు ఉంది. ఇది సెక్యులర్ దేశం, మత సంబంధమైన దేశం కాదు, ఇది రిలీజియస్ కంట్రీ కాదు, ఇది సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ అంటే ఏ మతమైనా విస్తరించవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 25లో రాజ్యాంగంలో చెప్పింది ఏంటంటే, ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, పాటించుకోవచ్చు, దాన్ని వ్యాప్తి చెందించుకోవచ్చు. వ్యాప్తి, చాప కింద నీరులా కాదు. ఆయన పదప్రయోగం తప్పు చేశాడు. మర్రి వృక్షములా, వట వృక్షంలా విస్తరిస్తున్నటువంటి క్రైస్తవ్యము. చాప కింద నీరు అంటే తెలియకుండా పోతుంది. క్రైస్తవ్యం అనేది తెలియకుండా వెళ్ళట్లేదు, తెలిసి వటవృక్షంలాగా ఓడలు బూంతూ ఉంది. దీన్ని ఎవరు పెకలించలేరు. బహిరంగంగానే అందరూ తెలిసేటట్టుగానే విస్తరిస్తుంది క్రైస్తవం అనేది. ఒక మాట, క్రైస్తవం అనేది ఏమి రహస్యమైన అజెండాతో వెళ్ళట్లేదు. పబ్లిక్ గానే స్వార్థ చేస్తున్నాం, పబ్లిక్ గానే ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం, పబ్లిక్ గానే చర్చిస్తున్నాం, పబ్లిక్ గానే బైబిల్ బోధిస్తున్నాం, ప్రతిదీ యూట్యూబ్లో పెడుతున్నాం. చాప కింద నీరంటే వటవృక్షంలా విస్తరిస్తున్నటువంటి క్రైస్తవ్యం. దీనికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఇది. ఎవరిని ప్రలోభ పెట్టట్లే. ఇకపోతే మదర్ తెరిసా మీద అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు నవీన్ గారు. మదర్ తెరిసా 19 సంవత్సరాల వయసులో భారతదేశానికి వచ్చింది.
19 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోకుండా భారతదేశానికి వచ్చి యేసుప్రభు నన్ను పిలిచాడు, భారతదేశానికి వెళ్ళి సేవ చేయమని చెప్పాడు అని వచ్చి తను కుష్ఠరోగులకి సేవ చేసింది, అనాథలకి అభాగ్యులకి సేవ చేసింది. 19 సంవత్సరాల వయసులో పెళ్లి కాకుండా వచ్చిన ఆవిడ తర్వాత పెళ్లి చేసుకోలేదు. అవును, నన్నంటే పెళ్లి చేసుకోలేదని అర్థం, దేవుడి కోసం చేసుకోలేదని అర్థం. ఒకవేళ పెళ్లి చేసుకుంది, పిల్లలు కంది, తన కుటుంబాన్ని పోషించుకుంది, తన స్వార్థాన్ని చూసుకుందంటే ఓకే, మత ప్రచారం చేయడం ద్వారా అలా ఆవిడ ఫండ్స్ వచ్చాయి, అలా ఆవిడ సంపాదించుకోవడానికి వచ్చిందంటే అర్థం ఉంది. కానీ ఏ పెళ్లి లేకుండా, తనకంటూ ఒక వ్యక్తిగతమైన జీవితం లేకుండా ఆవిడ ఎందుకు మత ప్రచారం చేస్తా, ఎందుకు మత మార్పిడి చేస్తుంది? ఆవిడ భారతదేశ వీధుల్లో కలకత్తాలో నేను చూశాను ఆవిడ సేవ చేసినటువంటి ప్రాంతాన్ని. ఆ కలకత్తా వీధుల్లో భిక్షమెత్తుకుని కుష్ఠరోగులకు భోజనం పెట్టింది. అలాంటి ఆవిడ మీద ఇలాంటి అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. ఒకవేళ అదే కనుక మత మార్పిడి అయితే మీరు కూడా వెళ్ళండి, ప్రపంచ దేశాలకు వెళ్ళండి, అక్కడ భిక్షమెత్తుకొని అక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి సేవ చేసి అలా హైందవ్యాన్ని ప్రమోట్ చేయండి. ఆవిడకేం పట్టింది? నన్నుగా ఉన్నటువంటి ఆవిడ ఏ స్వార్థం లేకుండా కుష్ఠరోగుల్ని భుజాల మీద ఎత్తుకొని వచ్చి ఆశ్రమంలో పెట్టి వీధుల్లో అడుక్కొని ఆ అడుక్కున్న డబ్బు తీసుకొచ్చి వీళ్ళని పోషిస్తే ఇంతటి సేవ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఒక మాటను బట్టి జరిగింది. నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించిన మాటను బట్టి అంత నిస్వార్థమైన సేవ చేస్తే ఆవిడ కూడా మతం అనేటువంటి రంగు పులిమి, మత ప్రచారం, మత మార్పిడి అనేటువంటి రంగు పులుముతున్నాం అంటే ఇంకెవరు మనకు ఆదర్శప్రాయాలు? రాజకీయాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు. అన్వేషణ ఆయన మరి ద్రౌపది అమ్మవారికి, సీతమ్మవారికి కూడా ఇక్కడ అన్వేష్ కాదు మ్యాటర్. అన్వేష్ అనే వ్యక్తి ఒక సాధారణమైన యూట్యూబర్ మొదలైంది కదా. అన్వేష్ అనే వ్యక్తి సాధారణమైన యూట్యూబర్. ఆ వ్యక్తి రిలీజియన్ ని డిఫైన్ చేసేటువంటి స్థాయి కాదు. వ్యూస్ కోసమని, మాస్ ఆడియన్స్ ని అలరించడానికి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అన్వేష్ కూడా దేశ విదేశాలు తిరుగుతూ దాదాపు 150 దేశాలు తిరుగుతూ భిక్షమెత్తుకుంటూ ఎట్లా అంటే మాకు సబ్స్క్రైబర్లు రండి, డాలర్స్ ఇవ్వండి అంటూ కూడా చేస్తున్న పని అది కాదంటారా? అన్వేష్ భిక్షమెత్తుకోవట్లేదు. రైట్ రాయల్ గా ఒక ఛానల్ పెట్టుకున్నాడు, రైట్ రాయల్ గా కంటెంట్ ఇస్తున్నాడు. ఆ కంటెంట్ నచ్చిన వాళ్ళు చూస్తున్నారు. అయితే ఎక్కువ మంది జాన్ పాల్ గారికి కంటెంట్ నచ్చింది. వినండి, సుటి ప్రశ్న. నేను కాదు, నాకు నచ్చలేదు. అలాంటి బూత్ కంటెంట్ నాకెందుకు నచ్చుతుంది? ఆ బూత్ కంటెంట్ నచ్చిన వాళ్ళు ఆ వ్యక్తి వీడియోలు చూస్తున్నారు, అలా వ్యక్తికి అమౌంట్ వస్తుంది, ఆ వ్యక్తి భిక్షం ఎత్తుకోవట్లేదు. కానీ మదర్ తెరిసాను మిషనరీ అని పిలుస్తారు. మిషనరీ అంటే తాను నమ్మిన విశ్వాసాన్ని వేరే ప్రాంతం వ్యక్తులకి తెలియచేయడానికి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి వారితో మమేకమై వారికి సేవ చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటించే వాళ్ళు మిషనరీ అంటారు. మదర్ తెరిసా మిషనరీ, అన్వేష్ మిషనరీ కాదు. ఆ వ్యక్తి దేశాలు తిరుగుతున్నటువంటి ఒక సంచారం చేస్తున్నటువంటి వ్యక్తి. అంతేగాని మదర్ తెరిసాని అన్వేష్ ఒక కోణంలో చూడొద్దు. దుర్గా గారు, నేను ఒక మాట అంటున్నా. సరే సార్ బాగా చెప్తున్నారు, ఎందుకంటే బైబిల్ మీద మంచి పట్టున్నది. ఆయన ఎట్లా ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయాలనేది ఆయనకు చాలా మంచి ఆర్ట్ ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన జాన్ పాల్ గారు చాలా ఫేమస్. నేను కాదంటలేను, ఎందుకంటే ఆయన దాని మీద స్టడీ చేసింది కాబట్టి అది సిద్ధించింది ఆయనకు. నేను కాదంటలేను. నేనేమంటున్నా, చాలామంది పాస్టర్లు ఇంత కన్వర్షన్స్ చేయడానికి పబ్లిక్ దగ్గరికి పోయి ప్రజల్ని చెప్పే విషయంలో నా దేవుడే గొప్పవాడు అంటే నీ దేవుడు గొప్పవాడు కాదని చెప్పినట్టే కదా ఇండైరెక్ట్గా. నా దేవుడు గొప్పవాడు కాదని చెప్పడం రైట్ వీళ్ళకి ఎవరు ఇచ్చిండ్రు? మీరు అన్నారు కదా, మీకు మీ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు మీకు ఉంది. అట్ ద సేమ్ టైం నా మతాన్ని కించపరిచే అధికారం నీకు లేదు. నీకు లీగల్గా నువ్వు తప్పు చేస్తున్నట్టే, నువ్వు శిక్షార్హుడు. అంటే నేను మిమ్మల్ని అంటలేను, ఎవరైనా కానీ పాస్టర్. మీరు మొన్న మా దగ్గర శుక్రవారం ఒక మార్కెట్ అవుతుందండి, ఫ్రైడే మార్కెట్ అవుతుంది. మొన్న ఏరియా మన సాయినాథపురం, మల్కాజ్గిరిలో సాయినాథపురం దగ్గర శుక్రవారం మార్కెట్ అవుతుంది. ఆ పక్కన ఒక చర్చి ఉంది. 25th బిఫోర్ అంటే 22nd 21st బయట టేబుల్ వేసుకొని మొత్తం బైబుల్ అన్నీ పెట్టుకొని మార్కెట్కి పోయే వాళ్ళని పిలిచి మరీ మతం చెప్పుకుంటా చెప్పారు. అందులో ఒక ఆమె మాకు ఫోన్ చేసింది, అన్న ఇట్లా చెప్పుకుంటూ మీ మతాల్ని నమ్ముకుంటే, మీ దేవుని నమ్ముకుంటే మీకు డెవలప్మెంట్ ఉండదు, మా దేవుని నమ్ముకోండి అని చెప్పినట్టు వాళ్ళు చెప్పినారు. మేము పోయి అక్కడ నుంచి తీపిచ్చేసినాం. అది మీరు ఏమన్నా ఉంటే చర్చిలో వేసుకోండి, రోడ్డు మీద పెట్టుకొని. హిందూ వాళ్ళకు ముఖ్యంగా మీరు ఒకవేళ క్రిస్టియన్ ఉన్నారు అనుకోండి, మీరు చెప్పుకోండి, హిందూ వాళ్ళకు మీరు పిలిచి ప్రలోభ పెట్టేటట్టుగా చేయొద్దు అని చెప్పినాం. పోలీసులు వచ్చినారు, వాళ్ళు తీపిచ్చేసారు. నేనేమంటున్నా, ఈ రకమైన వైఖరి మీరు చేస్తే అది నెక్స్ట్ సమాజానికి మరి ఏం చెప్తున్నట్టు? అంటే ఒక దేవుణ్ణి కించపరిచి మీరు ఏదో ప్రలోభ పడాలనా? ఒక సేల్స్ మ్యాన్ మీరు జాబ్ తీసుకున్నారా మీ మతాన్ని విస్తరింపజేయడానికి? ఇది ఎంతవరకు కరెక్ట్గా మీరు చూస్తారు? హిందుత్వం ఏ రోజు ఈ సేల్స్ మెన్షిప్ చేయలేండి. హిందుత్వం మతాన్ని నమ్ముతుంది, దాన్ని ప్రాక్టీస్ చేస్తుంది, దానిలో జీవిస్తుంది. అంతేగాని నా దేవుని నమ్ము,
నా దైవం నమ్మితే నీకు అని చెప్పి ఏ క్రిస్టియన్ని హిందువుగా మార్చే ప్రయత్నం చేయాలి. కానీ గర్వాపసి ఇష్టం. ఇప్పుడు మీరు వీళ్ళు అన్నట్టుగా చాలా మందికి మరి ఇప్పుడు అంత మీ క్రిస్టియానిటీ అంత గొప్పదే అయితే ఎందుకు గర్వాపసి అవుతుంది? అంటే చాప కింద నీరు లాగానే ఇందాక వ్యాఖ్య చేశారు కదా, 100% ఒప్పుకోవట్లేదు మరి దానికి. ఒప్పుకోరు వాళ్ళు, ఎందుకంటే అది చేసేది ఒప్పుకోరు ఎవరైనా కానీ. నేనేమంటున్నా, చాప కింద నీరు లాగానో కాదో అది పక్కన పెడదాం. నిజంగా క్రిస్టియానిటీ గొప్ప మతమే అయితే ఎందుకు క్రిస్టియన్గా మారిన వాళ్ళు మళ్ళీ గర్వాపసి అయ్యి హిందుత్వంలోకి వస్తున్నారు? ఓకే, అది మేమేమన్నా పడుతున్నామా, మేమేమన్నా మ్యాజిక్ చేస్తున్నామా, లేకపోతే మీ దేవుడు గొప్పవాడు కాదా? చెప్పమానండి. మీరేమంటారండి పాస్టర్ గారు? మంచిది. నవీన్ గారు మరొకసారి పూర్తి అవగాహనతో మాట్లాడలేదు. మా దేవుడే గొప్ప అని మీరు ఎలా చెప్తారు? అలా చెప్పినప్పుడు మీ దేవుడు గొప్ప కాదు అన్నట్టు కదా, ఇది లీగల్ ఇష్యూ అవుతుంది అనేటట్టుగా ఆయన మాట్లాడాడు. నేను మరొకసారి చెప్తున్నాను, ఆర్టికల్ 25లో ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, పాటించవచ్చు, మత స్వేచ్ఛ ఉంది. వ్యాప్తి చేసుకోవచ్చు. ఓకే, నేను ఇతర మతాల మనోభావాలను వినండి, దెబ్బతీనంత వరకే. నేను ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నాను. నా ప్రామాణిక గ్రంథం బైబిల్. ఈ బైబిల్లో మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు ఏముందో దాన్ని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను క్రైస్తవుని. ఈ బైబిల్లో ఏముంది అంటే, దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాత్రమే, ఇంకే దేవుడు లేడు, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే, ఇంకెవరు లేరని ఈ బైబిల్లో వ్రాయబడింది. నేను క్రైస్తవుని అంటే దీన్ని నమ్ముతున్నాను, దీంట్లో ఉన్నదాన్ని నేను ప్రకటిస్తున్నాను. అంటే పాస్టర్ గారు నమ్ముతుంది, వినండి, మేము కూడా నమ్మాలా? వినండి. అది ఎంత మీరు నమ్మకం నమ్మకం- అదే కదండి. మీరు నమ్మమని నేను చెప్పలే, నేను నమ్ముతున్న దాన్ని మాత్రమే చెప్తున్నాను. మీరు చెప్తున్నారనే మా బాధ కదండి. ఉదాహరణకి క్లాస్ మీ నమ్మకం అని చెప్పండి. బైబిల్లో ఇది రాయబడింది, Right. నేను దీన్ని ప్రకటిస్తున్నాను. ఓకే, మీరు నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే లేదు, అది మీ స్వేచ్ఛ, మీ హక్కు. అది చెప్పడం నా బాధ్యత, వినడం వినకపోవడం అలవాట్లేదు. మీ ఇష్టం. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని యేసు ప్రభువు చెప్పాడు. దాని ప్రకారం నేను వెళ్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను. నమ్ముతావా లేదా మీ వ్యక్తిగతం, నేను బలవంతం చేయట్లే. ఇక్కడ ఇంకో మాట కానీ చెప్తాను, కొన్ని బలవంతపు మత వస్తాను. మార్పిడి జరుగుతున్నాయి. అక్కడికి వస్తాను, ఉందండి. అక్కడికి వస్తాను. నా దేవుడు గొప్ప అని చెబితే అంటే మా దేవుడు గొప్ప కాదా అని అంటున్నారు కదా. ఇది లాజిక్ లేనటువంటి వాదన. ఎలాగంటే, నా క్వశ్చన్ పేపర్లో 2 × 2 = డాష్ అని ఇచ్చాడు. నేనేం రాశాను అంటే 4 అని రాశాను. అయితే మిగతా పిల్లలు ఒకడు 5 రాశాడు, ఒకడు 6 రాశాడు, ఒకడు 3 రాశాడు, 2 రాశాడు, ఇష్టం వచ్చినట్టు రాశాడు. ఇప్పుడు జాన్ పాల్ అనే వ్యక్తి 2 × 2 4 రాశాడు, కరెక్ట్ ఆన్సర్, మిగతా వాళ్ళు తప్పు రాశారు అంటే నేను వాళ్ళందరిని వెక్కిరించట్లే, నేను నేర్చుకున్నది నేను రాశాను, అది కరెక్ట్ అయింది. ఇక 3 రాసినవాడు వచ్చి అదేంటి నువ్వు 4 రాసావు అంటే నా 3 తప్ప, నా 2 తప్ప అంటే సారీ నాకు తెలియదు, అదంతా నాకు ఏమొచ్చో నేను రాశాను, నా బైబిల్లో ఏమైతే ఉందో దాన్ని నేను ప్రకటించుకున్నాను. అంటే మా దేవుడు తప్ప నాకు అనవసరం, నాకు తెలియదు, అది నువ్వు డిసైడ్ కావాలి. నా బైబిల్లో ఉన్నదని నేను చెప్పాను. నా బైబిల్లో ఏముంది? సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాత్రమే దేవుడు, అంటే ప్రభువైన correct గా యేసుక్రీస్తు మాత్రమే అన్వేష్ చేసిన రక్షకుడు. కూడా అన్వేష్ చేసిన తప్పు అంటారా ఒప్పు అంటారా రెండో విషయం పక్కన పెట్టండి. ఆయన బుర్రలో ఏముందో చెప్పాడు, అది తప్పు అని దేశమంతా 4 కోట్లాది మంది అంటున్నారు కదా. నేను కూడా తప్పని చెప్తున్నా కదా, అలా మాట్లాడకూడదు కదా. నువ్వు ఒక యూట్యూబర్ పోయి ఉండి ఒక మతాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, మతాల మనోభావాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నావు, అది నీ పని కాదు కదా. నువ్వేదో వీడియోలు చేసుకో, నీ కంటెంట్ నీకుంది, కానీ మతం జోలికి రావడం తప్పు. నేను కూడా చెప్తున్నా కదా, అది తప్పు. అలాగే దుర్గా గారు ఒక్క మాట, 2 × 2 4 అని రాసిండ్రు ఆన్సర్. నేను 2 + 2 4 అని రాసిన, కానీ 2 × 2 4 కరెక్ట్, 2 × 2 4 కరెక్ట్, 2 + 2 4 కరెక్ట్ కాదు అని అంటే. అదే అండి, ఇప్పుడు ఆయన అనేది ఎట్లుందంటే సార్, 2 × 2 అంటే 4 అని రాశాను నేను, వేరే మిగతా వాళ్ళు 3 రాసిండ్రో ఏమో రాసిరా అన్నాను. నేనేం చేసిన అంటే 2 + 2 4 అని రాసిన, కానీ అది కాదు, 2 × 2 కరెక్ట్. సో మీరు నమ్మిందే కరెక్ట్ కాదండి. సమాజంలో ఒక నిమిషం, సమాజంలో మీరు వచ్చే కన్నా ముందు కూడా ఇక్కడ ఒక ధర్మం ఉంది, ఇది ఒక భారతదేశం. మీరు అన్నట్టుగా సెక్యులర్ అనేది ఆపాదించబడింది, అయినా దాన్ని మేము స్వీకరిస్తున్నాం, ఎందుకంటే రాజ్యాంగానికి మేము కట్టుబడి ఉన్నాం. రాజ్యాంగంలో ఉన్నట్టుగా సర్వమత సౌభ్రతత్వం అనేది ఇంపార్టెంట్. మీరు అంతేగాని మీరు వచ్చి ఏదేదో మేమే గొప్ప, 2 × 2 అయితేనే 4 అవుతుంది, 2 + 2 4 కాదు ఎప్పుడైతే అనేది మీరు చెప్పడం అనేది తప్పు. 2 + 2 కూడా 4 అవుతుంది, 2 × 2 కూడా 4 అవుతుంది, అది మీరు గుర్తించండి. నవీన్ గారు, మీరు ఎప్పుడైతే క్రైస్తవ్యం చాప కింద నీరులా విస్తరిస్తుంది అనే స్టేట్మెంట్ ఇచ్చారో, మీరు సౌభ్రాతృత్వాన్ని కాల రాస్తున్నారని అర్థం. క్రైస్తవ్యం విస్తరిస్తే ఏంటి, అంతరించిపోతే మీకేంటి? మీరు మీ ధర్మాన్ని కాపాడుకోకుండా క్రైస్తవ్యం విస్తరిస్తుంది అనే పదప్రయోగం చేసినప్పుడు మరలా సౌభ్రాతృత్వం ఎక్కడుంది? ఇక్కడ కాల రాస్తున్నారు కదా. కరెక్ట్ మీరు చెప్పేది. ఇప్పుడు అన్నారు కదా సార్, అంటే ఈ రకంగా చూడండి ఎంత అంటే టెక్నికల్ గా మాట్లాడుతున్నారు గురువు గారు. నేనేమంటున్నా, నిజంగా ఈ స్వస్థత కూటములు
దశమ భాగం లేకుండా, ఈ ఆయిల్ అమ్ముకోకుండా, ఈ అంటే ఈ సేల్స్‌మెన్‌షిప్ లేకుండా మీరు మతాన్ని విస్తరించండి. నేను ఒప్పుకుంటా. రైట్. ఈ ప్రశ్న ఒక్క మీరు నిమిషం. స్వీకరిస్తున్నారా? సార్ మీ ఇంకొకటి ఆన్సర్ ఇంకొకటి చెప్పండి. సార్ ఇంకొకటి ఈ ప్రశ్నకి సార్ ఆన్సర్ ఇంకొకటి ఉంది అడుగుదామండి. ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు సార్ గారు చెప్పినట్టుగా ఎవరో మనం సంధ్యావందనం చేస్తే మనం నీళ్ళు కిందకి వదిలేస్తామండి. వేరెవరో వచ్చి నీళ్ళు వదిలేస్తే పైకి తీసుకోమన్నారు కదా. ఇప్పుడు సార్ని వదిలేయమంటే నీళ్ళు పైకి ఏంటి సార్ నేను ఐజాక్ స్వీకరిస్తానండి. న్యూటన్ మనకి ఏం చెప్పారండి? సార్ నేను గురుత్వాకర్షణ స్వీకరిస్తానండి. శక్తి మూడో సూత్రం ఉంది కదా. ఇప్పుడు ఆ మూడో ఆయన సూత్రం ఏమనండి పనిచేస్తుంది కదా. మంచి లాజిక్ కాదంటే నేను మనం తీసుకుంటానండి. చెప్తాను కదా. క్రైస్తవం చెప్తాను. తీసుకుంటాను నేను. చదువుకున్నాం కదా. చెప్తాను నేను brother. క్రైస్తవం తీసుకుంటా ఇప్పుడు. చెప్తాను. మీరు నీళ్ళు వదలండి. Brother. సూర్యుడు కనుక తీసుకుంటే నేను చెప్తాను. క్రైస్తవం తీసుకుంటా. మంచి ప్రశ్నలు 2 అడిగారు, చెప్తాను సమాధానం చెప్తాను. ప్లీజ్. ఫస్ట్ ప్రశ్న ఏమన్నాడు అంటే దశంభాగం అడగకుండా, స్వస్థత కూటాలు పెట్టకుండా, లేకపోతే ఇంకేదో మార్కెటింగ్ చేయకుండా, ప్రేరాయిలు అమ్ముకోకుండా, అలా చేయకుండా క్రైస్తవాన్ని ప్రకటించండి అని అన్నాడు. అసలు ఇలా చేసే వాళ్ళని తప్పని నేను మొదటే ఖండించాను. ఇది తప్పు, ఇది అసలు క్రైస్తవ్యం కాదు, బైబిల్లో ఇది లేదని మొదటే చెప్పాను. ఇలాంటి వాళ్ళని ట్రోల్ చేయడం అన్నది క్రైస్తవ్యానికి మంచి పరిణామం అని కూడా చెప్పాను నేను. కాబట్టి దీన్ని నేను సపోర్ట్ చేయట్లే, మేమే పోరాటం చేస్తాం దీని మీద. ఇది ఫాల్స్. అయితే మొట్టమొదట భారతదేశానికి తోమా వచ్చినప్పుడు ఇలాంటివి చేయలేదు ఆయన. కాబట్టి నేను వ్యతిరేకించిన దాన్ని నాకు మరలా అడగడం అన్నది ఇన్వాలిడ్ అవుతుంది. అంటే మీరు ఉంది అందులోనే కదా. ప్రచారం ఎందులో ఉన్నాను నేను? అదే ఎందులో ఉన్నాను నేను? కదా. నేను ఉన్నది దేని అంటే దీంట్లో ఉన్న ప్రామాణికతకి నేను లోబడుతున్నాను, అంతేగాని దశంభాగాలు, స్వస్థతలు ఇవన్నీ ఈ మధ్య తమ సామ్రాజ్యాన్ని కట్టుకోవడానికి వచ్చిన వ్యక్తులు క్రైస్తవ ముసుగులో చేస్తున్నటువంటి తమాషాలు ఇవన్నీ నేనే ప్రస్తావించాను కదా. రైట్. ఒక వీడియో కూడా నేను చూసానండి. స్వర్గలోకంలో అక్కడ భవనాలు ఉన్నాయి, భవనాలన్నీ కనకపు దాంతో బంగారు దాన్ని మేము ఖండించాం. కూడా ఒక పాస్టర్ కూడా ప్రచారం చేసిన వీడియో నేను చూసాను. దాన్ని మేము ఖండించింది మీరు చూడలే, మీరు దాన్నే చూసారు. మేము ఖండించాం. అది కాదు క్రైస్తవ్యం అంటే. ఇదిగో బైబుల్లో ఉంది కదా, ఇందులో ప్రకటించేది క్రైస్తవ్యం అంటే. కాబట్టి మొదటి దానికి సమాధానం చెప్పాను. సార్ నాకు చిన్న రెండో చిన్న దానికి సమాధానం అనుమానాలు చెప్పాలి. నాకు అనుమానాలు రెండవ దానికి సమాధానం చెప్పాలి. నివృత్తి చేసుకుందాం. రెండవ దానికి సమాధానం చెప్పాలి. ఆ రోజు సంధ్యావందనాన్ని ఆచరిస్తున్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి అపోస్తలుడైన తోమా వెళ్ళి ఆయన నీళ్లను ఇలా వేసినప్పుడు పైకి వెళ్ళింది అని చెప్పినప్పుడు నేను ప్రతి క్రైస్తవుడు అలా చేస్తున్నాడుగా నేను చెప్పింది. ఎలా క్రైస్తవ్యం అనేది బ్రాహ్మణుల చేత అంగీకరించబడింది అనే హిస్టరీ చెప్పాను తప్ప బలహీన క్షణంలో అంగీకరించారేమో. బలహీన క్షణం కాదు, చాలా బలమైన క్షణం అది. ఎందుకంటే నీళ్లు పైకి వెళ్ళడం వరకు బలహీన క్షణం కాదు. సైన్స్ ఒప్పుకోదు కదండి. వస్తాను అక్కడికి వస్తాను. నీళ్లు కింద పడడం బలహీనం అయితే నీళ్లు పైకి వెళ్ళడం బలమైనటువంటి కార్యం. ఆగండి. రాకెట్ ఈరోజు పైకి వెళ్తుందంటే బలమైనటువంటి కార్యం అది. అలాగే నీళ్లు పైకి వెళ్ళాయంటే నేను ఏం చెప్పాను అంటే అది మిరాకిల్ అని చెప్పాను, వండర్ అని చెప్పాను. మిరాకిల్ అనేది సైన్స్కి అందదు. సైన్స్ ప్రతిదాన్ని డిఫైన్ చేయలేదు. మీకు సైన్స్ అర్థమైతేనే మిరాకిల్ అర్థమవుతుంది. మీరు ఇంత బైబిల్ పట్టుకొని వస్తే మరలా ఎలా చెప్పగలుగుతున్నారు? మళ్ళీ కొన్ని మాయలు అంటున్నారు, మిరాకిల్స్ అద్భుతాలు ఎలా జరుగుతాయి అంటారు? వీళ్ళు చేస్తున్న మాయలు. మిరాకిల్ అంటే ఏంటంటే మీరు సైన్స్ని అర్థం చేసుకున్నప్పుడే మిరాకిల్ అర్థమవుతుంది. సైన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువును జార విడిచినప్పుడు అది గురుత్వాకర్షణ శక్తి వల్ల అది కింద పడుతుంది అనే సైన్స్ మీకు తెలిస్తేనే పైకి వెళ్ళడం మిరాకిల్ అనేది మీకు అర్థమవుతుంది. మిరాకిల్ ఎలా జరిగింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ రోజున అదే ఆ ఉదాహరణ జరిగింది. దేవుడు జోక్యం కలుగు చేసుకుంటే మిరాకిల్ జరుగుతుంది. దేవుడు జోక్యం కలుగు చేసుకుంటే మిరాకిల్ జరుగుతుంది. ఈ గురుత్వాకర్షణ పెట్టింది ఎవరు? దేవుడు. అయితే గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా తాను మరొకసారి జోక్యం కలుగు చేసుకుంటే నీళ్లు పైకి వెళ్తాయి. రైట్. పాస్టర్ గారిని లైవ్ లో అడుగుతున్నాను నేను, మరి మిరాకిల్ ఎవరు చేసి నన్ను మీ మతంలో తీసుకునే ప్రయత్నం చేస్తాను లైవ్ లో అందరూ చూసిండగానే. ఓకే, నేను మిరాకిల్ చేస్తానని చెప్పట్లేదు. మిరాకిల్ ఎలా జరిగింది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. మిరాకిల్ అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చాను నేను. ఏం చేస్తాను చెప్పట్లేదు. భావజాలానికి మీరు వారసులే కదా అంటారా? వారసులమే, కానీ నేను మిరాకిల్ చేస్తాను చెప్పట్లేదు. మీరు ఒక పాయింట్ మర్చిపోతున్నారు. నేను మిరాకిల్ చేస్తాను చెప్పట్లేదు. ఇక్కడ స్వస్థత కూటముల పేరు మీద ఆయిల్ అమ్ముకోవడము, లేకపోతే ఇది ఇట్లా అనగానే పడిపోవడము, మెడిసిన్ అని, లేకపోతే ఇక మంత్రాలు చేసి ఏదో ప్రేయర్ చేసి జీసస్ అని ఇట్లా అంటారు కదా. వాళ్ళని కూడా అనుకోండి, మీరు వాళ్ళని కూడా కనుక్కోండి. సేమ్ జాన్ పాల్ గారు చెప్పిన మాటలే చెప్తారు. ఆ రోజు ఖండిస్తున్నారు. అంటే ఇప్పుడేమో వీళ్ళని ఖండిస్తున్నారు. నేను చెప్తాను సార్, నేను కంప్లీట్ కానివ్వండి. ఇప్పుడు వీళ్ళని ఖండిస్తున్నారు ఎందుకంటే ఈయన ఎగ్జిస్టెన్సీ ఎక్కడ పోతుందో అని చెప్పి వాళ్ళని ఖండిస్తున్నాడు. కానీ ఒకప్పుడు నీళ్ళు మాత్రం ఇట్లా అనగానే పైకి పోయినాయి, అది మిరాకిల్ అని ఒప్పుకుంటుండు. ఇది మిరాకిల్ అని ఒప్పుకోడు. ఇప్పుడు వాళ్ళని టచ్ చేయండి మరి, ఇది మిరాకిల్. అప్పుడు అక్కడ నీళ్లు పైకి పోయినట్టుగా ఇక్కడ ఆయిల్తోని రోగాలు నయమవుతాయి, ఇది కూడా మిరాకిలే, యేసు ప్రభు వాక్యమే అని వాళ్ళు చెప్తారు. అంటే ఎవరిని నమ్మాలి ఇప్పుడు? నేను జాన్ పాల్ గారిని నమ్మాలనా, వాళ్ళని నమ్మాలనా, క్రిస్టియానిటీ నమ్మాలనా, లేకపోతే ఇంకేంటి ఏమన్నా నమ్మాలి? సో అంటే వాళ్ళకే క్లారిటీ లేదండి. వాళ్ళకే క్లారిటీ లేదు. మీ సమాధానాలు ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పుకోవాలి. ఏ మతానికి మరి ఆ మతానికి సంబంధించిన ప్రేమ అభిమానాలు అందరికీ ఉంటాయి. మానవులుగా అన్ని మతాలను ప్రేమిద్దాం. ఎస్, మీరు చెప్పండి. చెప్తాను.
నవీన్ గారు నాకు తెలిసి కనీసం ఒక్కసారి కూడా బైబిల్ చదివినట్లు లేరు. ఒక్కసారి కూడా బైబిల్ మీరు చదివినట్లు లేరు. అడగలేదేమో, లేదు, ఆయన బైబిల్ చదవలేదు, నాకు అర్థమైపోయింది. నవీన్ సార్, గారిని అడగలేదేమో సార్ చదవమని. సార్ అదే. మరి నేను- ఖురాన్ కూడా చదివాను. నేను- అంతకన్నా గొప్ప వినండి. భగవద్గీత నా దగ్గర ఉందండి. అది నేను భగవద్గీతలో ఇప్పుడు సహిమిత్ హూమై. అంతకన్నా గొప్ప అనాలంటే మొదట ఇదేంటో తెలియాలి. ఇది తెలిసినప్పుడే అంతకన్నా అనే పదప్రయోగం జరుగుతుంది. ఒక్కసారి కూడా నిజంగా చదవకుండా భగవద్గీత ఇంత- చదువుకొని ఉంటే ఆగండి, ఆగండి. భారతదేశంలో ఎవరు మత మార్పిడి నవీన్ అన్న చేసుకోకపోతుండే. నవీన్ అన్న నేను మీతో మరలా మాట్లాడతాను. ఓకే. అంతకన్నా అనాలి అంటే ఉమ్. ఆ ముందు అంతకన్నా అన్నాడే అది చదివి ఉండి అప్పుడు దాన్ని అంతకన్నా అనాలి. ఒక్కసారి కూడా దీన్ని చదవకుండా ఇంతకన్నా అనడం ఇన్వాలిడ్ స్టేట్మెంట్ అవుతుంది. ఉమ్. కాబట్టి నవీన్ గారు మాట్లాడిన మాట ఇన్వాలిడ్ స్టేట్మెంట్. అది అంతకన్నా అన్నప్పుడు ఈ బైబిల్ మీద ఆయనకు అవగాహన ఉండాలి. నేను అడిగినప్పుడు చెప్పాలి ఏంటని. బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు ఆయన. వాటిని గురించి నేను ప్రస్తావించాను. అద్భుతం ఎలా జరుగుతుంది, దాని డెఫినేషన్ ఏంటి, అద్భుతం అర్థం కావాలంటే మన సైన్స్ తెలిసి ఉండాలి. ఈ డెఫినేషన్ చెప్పాను నేను. సైన్స్ మీరు ఒప్పుకోలేదన్నారు ఎప్పుడే మరి. సైన్స్ అంటే ఏంటి దుర్గా ప్రసాద్ గారు? ఏంటి సైన్స్ అంటే? ఎక్స్పెరిమెంట్ లో చూపించాలి, నిజ నిరూపణ చేయాలి. సైన్స్ అంటే నాలెడ్జ్ అని. సైన్స్ అనేటువంటి నేను మరి అలా లాటిన్ చదువుకోలేదండి నేను వస్తున్నా అక్కడికి. నేను సైన్స్ టీచర్ని, ఉమ్. నేను సైన్స్ స్టూడెంట్ని, ఇప్పుడే సైన్స్ చెప్పారు టీచర్ని. మీరు. ఉమ్. సైన్షియా అనేటువంటి పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే నాలెడ్జ్ అని. ఓకే. ఉదాహరణకి అదే- చెట్లను గురించినటువంటి నాలెడ్జ్. అదే గ్రీకు లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ అయినాయి. ఓకే, చెట్లను గురించి నాలెడ్జ్ ఏంటి? బాటనీ అంటాం. జంతువుల గురించి నాలెడ్జ్ ఏంటి? జువాలజీ అంటాం. లేకపోతే అంతరిక్షాన్ని గురించి ఏమంటాం? కాస్మాలజీ అంటాం. ఇలా ఈ నేచర్ను గురించి నాలెడ్జ్ను సంపాదించడమే సైన్స్ అంటే. ఉమ్. ఈ నేచర్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది అంటే దీన్ని తయారు చేసిన దేవుడు ఉన్నాడు. సో ఆయన తయారు చేసిన నేచర్లో ఆయన ఏ లాస్ పెట్టాడో వాటిని వెలికి తీసుకోవడమే సైన్స్ అంటే. ఈ సైన్స్ చదువుతున్నామంటే ఆయన మనం డినై చేస్తున్నాం. Right, డినై అంటే చేస్తున్నాం. miracles ని ఒప్పుకోవచ్చా ఆగండి, మరి? ఇప్పుడు science ఈ గురించి సైన్స్ చెప్తున్నారు కదా. చదువుతున్నామంటే ఆయన డినై చేస్తున్నాం అర్థం కాదు. ఆయన ఏ రూల్స్ మీద అంటే పాస్టర్ గారు కాదు, దుర్గా ప్రసాద్ గారు మధ్యలో first of మీరు- all, అంటే మధ్యలో క్రాస్ చేసినందుకు క్షమించండి. మీరు ఇప్పుడు సైన్స్ టీచర్ అని ఇప్పుడు చెప్పడం జరిగింది. మరి మిరాకిల్స్ ని మీరు ఒప్పుకోరు కదా, మిరాకిల్స్ గురించి చెప్పకూడదు కదా. వీళ్ళు అస్సలు సైన్స్ నేను- కూడా నేను వ్యతిరేకమే ఏం అండి. మాట్లాడుతున్నా మీరు అసలు క్యాచ్ చేయట్లేదు. మీకు న్యాచురల్ లాస్ ఎలా వర్క్ చేస్తాయో తెలిస్తేనే మిరాకిల్ ఎలా వర్కౌట్ అవుతుందో మీకు తెలుస్తుంది. మిరాకిల్ గురించి ఏ సైన్స్ సార్, లో నాకు ప్రస్తావన లేదు. మా ఆగండి. సైన్స్ టీచర్ కూడా ఏం చెప్పలేదు మరి. మీ సైన్స్ చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. ఆ. ఈ న్యాచురల్ వరల్డ్ ఎలాగైతే రన్ అవుతుందో ఆ లాస్ మనకు అర్థమైతే దానికి ఆపోజిట్ లో జరిగేదాన్ని మిరాకిల్ అంటాం. ఈ నేచర్ లో లాస్ ఉన్నాయి. ఒక వస్తువుని జారబెట్టినప్పుడు కింద పడుతుంది. అది న్యాచురల్ లా, అది నేచర్ ప్రిన్సిపల్. అది ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. అలా కింద పడుతున్న ప్రిన్సిపల్ అనేది వర్కౌట్ కాకుండా పైకి వెళ్ళింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఈ ప్రిన్సిపల్ పెట్టినటువంటి దేవుడు మరలా ఆపోజిట్ లో వర్క్ చేస్తున్నాడు అని అర్థం. ఈ చాప్టర్ ని మిస్ అయ్యానండి మొత్తం మీద. ఈ చాప్టర్ మీకు అసలు చెప్పుండ్రు ఉమ్. అసలు. కాబట్టి సైన్స్ అనేది దేవుని ప్రూవ్ చేస్తుంది. సైన్స్ అట్లాంటి- అర్థమైన వాడికి Right. మిరాకిల్ అనేది అర్థమవుతుంది. నవీన్ గారు నేనేమంటున్నా, చెప్పండి. ఉమ్. జాన్ పాల్ గారు ప్లస్ క్రిస్టియానిటీ, బైబిల్ ఇవన్నీ కూడా సైన్స్ కి కూడా వ్యతిరేకమే. అంటే మనమే కేటగిరైజ్ చేయద్దండి. సైన్స్ వారు కూడా మనవారే. వ్యతిరేకమే సార్. అన్ని మతాలు మనవే. సరే ఓకే, క్రిస్టియానిటీ అనేది దుర్గా ప్రసాద్ complete గారు గా- ఒక సార్, ఒక సవాల్ మాట చెప్తాను. నవీన్ గారికి ఇస్తున్నాను. నేనేమంటా, ఒక ఒక మాట సవాల్ చెప్తా, ఇస్తున్నాను. ఒక మాట చెప్తా, లేదు, చెప్పండి. ఒక సవాల్. క్రిస్టియానిటీ ఇక్కడ కంప్లీట్ గా ఆగితే- సైన్స్ కి వ్యతిరేకమని ఓకే, నేను అంటే చెప్తున్నాను. ఇప్పుడు ప్రశ్నలు ఇక్కడ ఒక- అనేవి ఉదయిస్తేనే yes. సర్దుబాటు. Yes, ఒక్క ప్రశ్న. సవాల్ చేస్తున్నాను నవీన్ గారు. చేయండి. ఒక్క సవాల్ చేస్తున్నాను. నవీన్ గారు మాత్రమే కాదు, నవీన్ గారి తరపున విశ్వ హిందూ పరిషత్తులో ఎవరైనా సరే లేదా క్రైస్తవుని వ్యతిరేకిస్తున్న ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. అబ్బో, గ్రూప్ కి ఇస్తున్నారా సవాల్? మొత్తం లైఫ్ టైం ఛాలెంజ్ చేస్తున్నాం మరి. అదేంటంటే బైబుల్ సైన్స్ కు వ్యతిరేకం, క్రైస్తవ్యం సైన్స్ కి వ్యతిరేకం అని ఆహా. ఒక్క ఉదాహరణతో ప్రూవ్ నేను చేయమని చెప్తా, చెప్పండి. ఇప్పుడే చెప్తానండి. ఉన్న పలంగా ఉన్న పలంగా ఆ చెప్తా కండువ తీసి నా మెడలో వేసుకుంటా. సార్, ఉన్న పలంగా చెప్పండి. చెప్తా. ఒకవేళ ఆయన చెప్పలేకపోతే అదే నిజమైతే అనుకుందాం. ఏది ఇప్పుడు ఆయన సార్, ఇది నా చెప్పదలుచుకుంది perception లా? correct కాదు. చెప్పలేరు. నేను ఒకటి చెప్తాను, Please, వినండి. please. చెప్పలేరు. నేను ఏమంటున్నా సార్, ఉమ్. బైబిల్ కానీ క్రిస్టియానిటీ కానీ సైన్స్ కి వ్యతిరేకం. ఎందుకంటే బైబిల్ రాకముందు నుంచి కూడా ఈ దేశంలో ధర్మం ఉంది. సనాతన సైన్స్ సార్, గురించి ఒక్క నిమిషం మాట్లాడమంటే వినండి. అదే ధర్మం చెప్తాను. గురించి మాట్లాడితే అదే సైన్స్ అదే గురించి పాయింట్కి మాట్లాడతారు వస్తున్నాను సార్. సైన్స్ గురించి మాట్లాడండి, ధర్మం గురించి సనాతన మాట్లాడతాం హైందవ ఏంటి? ధర్మం ఈ దేశంలో బైబిల్ కన్నా ముందు నుంచే ఉంది. ఆ. మేము పాటించేది సైన్స్ కి అనుబంధంగా మేము పాటిస్తాం. బొట్టు అస్సలు పెట్టుకోవడం కాదు. వినండి సార్, అస్సలు కాదు. మొత్తం చెప్తాను వారు వినండి సార్. చెప్పదలుచుకుంది ఉమ్. విందామండి. బొట్టు పెడతాను, ఉమ్. నేను సైన్సే సార్. నాకు నా కేంద్రాలన్నీ కూడా నా కంట్రోల్లో ఉండాలి. నాకు బుద్ధి కుశలత బాగుండాలి, నాకు చెడు ఆలోచనలు రావద్దనే ఉద్దేశంతో నేను బొట్టు పెడతా. ఇది ఒక సైన్స్. చెప్తాను. ఆగు, ఆగు, సార్, సార్, ఆగు, వినండి సార్, ఆగు. చెప్తాను వినండి సార్. ఎందుకంటే complete, మొత్తం sir. పలక కాదు, ఇంకా ఉన్నాయి ఒక్క సార్, మాట చెప్తా విను. ఒక తర్వాత ఒకటి అంటే చెప్పండి. బొట్టు సార్, పెట్టుకుంటే చెప్తాను వినండి సార్. బొట్టు ఏమండి, ఆ పెట్టుకుంటే బొట్టు గురించి ఆగండి, విశ్లేషణ ఆగండి. చేస్తారట. బొట్టు పెట్టుకుంటే ఇక్కడ ఏదో యాక్టివేట్ అవుతుందంట, బుద్ధి కుశలత బాగుంటది అని వ్యక్తి అన్నాడు కదా. ఒక్కసారి ఇప్పుడు ఏ బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ బుద్ధి ఏ కుశలతలు లేనట్టేనా? సైంటిస్ట్ దాన్ని ప్రూవ్ చేశాడో
అది భారతదేశం కానీ విదేశం కానీ సరే, ఎవరు ప్రూవ్ వినండి. చేస్తారు? ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సరే చూపించమని వినండి చెప్పండి. వినండి ఒక్క చెప్తాను. ఎక్స్పెరిమెంటరీ ఎవిడెన్స్ విత్ చూపించమని చెప్పండి. ఎక్స్పెరిమెంటరీ అసలు బొట్టు పెట్టుకుంటే బుద్ధి కుశలత అంటే ఫారినర్స్ ఎవరు బొట్టు పెట్టుకోరు. Right, మొత్తం మీరు foreigners ఇన్వెన్షన్ గురించి అంటున్నారు మొత్తం కదా. సార్, అందుకే సార్, ఇన్వెన్షన్స్ అన్ని సైన్స్ కనిపెట్టింది. విశ్వ గురువుగా సైన్స్ టీచర్ గారికి చెప్తున్నానండి. ఆ. సైన్స్ టీచర్ గారు కానీ పాస్టర్ గారు అంత ముందు ఇప్పుడు సైన్స్ టీచర్ గా పరిచయం అయ్యారు కదా. ఒక ఆర్యభట్ట ఎవరండి? ఎవరు? అదేవిధంగా మరి ఒక రామానుజ ఆర్యభట్ట గారు బొట్టు పెట్టుకోవడం వల్ల సున్నా కనిపెట్టారు, అంతేనా మీరు చెప్తున్నది? అట్లా కాదు సార్, దగ్గరికి మీరు వచ్చారు కదా, అట్లా చెప్పండి. మాట్లాడొద్దు మరి కదా. 1 నుంచి 9 వరకు కనిపెట్టిన వాళ్ళు ఏ బొట్టు పెట్టుకున్నారు? సరే నేను అడుగుతాను సున్నా కనిపెట్టినోడు బొట్టు పెట్టుకున్న సార్, సున్నా కనిపెట్టారు. లేదు, ఫస్ట్ మీరు రామాయణంలో చెప్తారు. పెట్టుకోలేదు. సార్, వినండి. లెట్ మీ ఫినిష్. నేను అడగను. మీరు finish చేశారు. చెప్పండి. మీరు ఈయన ఒక స్టేట్మెంట్ Okay, ఇచ్చాడు let ఏమని? him లేదు, finish, let him లేదు, ఈయన ఒక finish, let him స్టేట్మెంట్ finish, ఇచ్చాడు, let him finish. మీరు మధ్యలో దూరుతున్నారు. Yes. ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మా ఏమని? పనే ఇంటర్ప్రిటేషన్ అలా కాదు. ఈయన ఏమన్నాడు? సత్యాన్ని బొట్టు శోధించడం పెట్టు- మా పని. అదొకటే కదండి. ఆగండి, బొట్టు పెట్టుకుంటే బుద్ధి కుశలత వస్తుందని ఈయన అన్నాడు కదా, సైన్స్ అన్నాడు కదా. నేనేమంటున్నాను అంటే ఏ సైంటిస్ట్ దాన్ని ప్రూవ్ చేశాడు? సైన్స్ అదే అనేది కదా. ఎక్స్పెరిమెంట్ మాత్రం నమ్ముతుంది. ఒక్క మాట చెప్తాను సార్. ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్ మాత్రం నమ్ముతుంది సైన్స్ అనేది, నోటి మాట కాదు. That's what I'm జాన్ saying. పాల్ గారు. ఈయన ఏమంటున్నాడు What I said, అంటే that's it. జాన్ పాల్ బొట్టు గారు, పెట్టుకుంటే బుద్ధి కుశలత వస్తుందని ఏ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాడు? ఎక్కడ జాన్ పాల్ గారు, ఇన్ఫరెన్స్ జాన్ పాల్ గారు, చెప్పండి, దయచేసి నేను దయచేసి అడుగుతున్నాను. Okay, నవీన్ దయచేసి గారు. నాకు ఒక 2 నిమిషం ఓకే సమయం ఇవ్వండి. ఈ మధ్యలో ఇంటరప్ట్ చేయకండి. ఓకే Okay. 2 మినిట్స్ ఓన్లీ. ఆ. నేను ఎందుకంటే మీరు అన్నిటికీ బాగా సమాధానం చెప్తున్నారు, ఇవన్నీ కూడా చెప్పగలుగుతారు అనుకుంటున్నా. ఓకే నా లోపల ఉన్న కొన్ని డౌట్ క్లారిఫై చేసుకుంటున్నా అనుకోండి. Please, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అనుకోకండి. ఓకే Please. బ్రదర్. మీకు ఒక చక్కటి ఒకటి వేదిక మాకు ఒక ఆంధ్రప్రభ చక్కని వేదిక కల్పించింది. అనుకోండి, ఒక అనుభవం అనుకోండి, లేకపోతే ఒక అవగాహన అనుకుందాం. ఒకటి బొట్టు, రెండోది మన ఇంటికి గుమ్మానికి మామిడాకులు కడతామండి. ఇంటికి గుమ్మానికి మనం పసుపు రాస్తాం, ఎందుకంటే బ్యాడ్ బ్యాక్టీరియా మన ఇంట్లోకి రాకుండా మంచి ఆక్సిజన్ మన ఇంట్లోకి వచ్చేటట్టుగా మనం కడతాం. లేడీస్ గాజులు వేసుకుంటారండి, ఎందుకంటే గర్భాశయం యాక్టివేట్ కావాలి. Okay. ఇక్కడ వేస్తే ఈ నాడులన్నీ యాక్టివేట్ అయితే తెలుసుకోవాల్సిన చాలా గర్భాశయం ఉందండి ఇంకా. అయ్యో గర్భాశయం యాక్టివేట్ అవుతుందండి. ఇక్కడ మనం వేసుకుంటే గాజులు అటు ఇటు ఊడడం వల్ల ఈ నాడులన్నీ యాక్టివేట్ అయ్యి మన గర్భసంచి యాక్టివ్ అవుతుంది. తద్వారా మహిళలకు గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకే మీకు రజస్వల కాగానే ఇవన్నీ చేస్తారు. నవీన్ అన్న. లెట్ మీ కంప్లీట్ సార్. Yeah, let him అందుకే finish, అంటున్నా, నాకేదో You gave ఉన్నాయి me the డౌట్స్, time. నేను మీ but, దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటున్నాను ఓకే అనుకున్నా పోనీ. ఓకే Yes. సో ఇటువంటి ఇంకొకటి, మనం తీర్థం తీసుకుంటాం, ప్రసాదం తీసుకుంటాం గుళ్ళోకి వెళ్ళి. తీర్థం తీసుకున్నప్పుడు ఆ తీర్థంలో ఈ యాలకుల పౌడర్, తర్వాత పచ్చ కర్పూరం, తర్వాత నీళ్లు, తులసి ఇవన్నీ వేస్తే ఒక సైంటిఫిక్ గా అదొక మంచి Herbal medicine. ఔషధంగా మారుతుంది. Mm. ఆ తీర్థం మనం తీసుకోవడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్సే కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంది. సో ఇవన్నీ ఒక క్రిస్టియన్ గా మారిన ఒక హిందువే కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ, ఒక క్రిస్టియన్ గా మారిన ఒకరు ఎవరైనా కానీ ఇవన్నిటికి ఎందుకు దూరం అవుతున్నారు? ఎందుకు క్రిస్టియన్ గా మారంగానే బొట్టు పెట్టుకోడు? ఎందుకు క్రిస్టియన్ గా మారంగానే గాజులు వేసుకోడు? ఎందుకు క్రిస్టియన్ గా మారంగానే వాడు మండపం మన ఇంటికి గుమ్మానికి మామిడాకులు పెట్టుకోడు? క్రిస్టియన్ గా మారంగానే ఎందుకు పసుపు పెట్టుకోడు? ఇవన్నీ సైన్స్ కి దూరమైనట్టు కాదా? Okay. నాకు question. దుర్గాప్రసాద్ Please. దుర్గాప్రసాద్ గారు ప్రసాదం Please తీసుకోరు. question, ఇంకోటి sir. దుర్గా గారు ఇంకోటి అన్న క్రిస్టియన్ గా అడిగారు. మారిన వాళ్ళు ప్రసాదం తీసుకోరండి. నేను తిరుపతి పోయి వచ్చినండి, నా పక్కన జాన్ పాల్ గారు ఉన్నారు, మా ఇంటి పక్కన ఆయన ఉన్నారు. జాన్ నేను పాల్ గారు ప్రసాదం ఇప్పుడు తింటారు, ఏం ఇచ్చాను పర్లేదు. ఏమో మన మరి, కోసం నాకైతే కదా డౌట్ ఆయన. నా దగ్గర. వస్తాను. ఎందుకంటే ఆయన నేను ప్యూర్ ఐ మీన్ క్రిస్టియనిటీలో ఒక వర్గం ఉన్నారు, నేను ఇంకొక వర్గం. అయ్యో మా నేను అందరికీ మల్కాజ్గిరిలో కలిసి అండి వర్గం నా ఉంటారు కదా. స్నేహితులు ఉన్నారు సార్, నా స్నేహితులు ఇంకోటి ఈవెన్ నా స్నేహితుడు కూడా ప్రసన్న Right. అని నా ఫ్రెండ్ Right. ఉన్నాడు, శ్రీశైలం వచ్చిండు నాతో పాటు పూజ ఓకే, చేసిండు. లెట్ హిమ్ టాక్, లెట్ కానీ హిమ్ టాక్. ప్రసాదం తినారండి. నా Okay. ఇంట్లో వ్రతం అయితే నా ఆవేదన అర్థం Okay. చేసుకోండి మీరు ప్లీజ్. ఓకే 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 నా ఇంట్లో- అర్థమైంది, క్వశ్చన్ అర్థమైంది. నవీన్ అన్న, Yes, నాకు ఇంకొక అర్థమైంది. పాల్ గారు నా చెప్పండి. నా ఇంట్లో నవీన్ అన్న. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఆ. నిన్న మా ఆత్మలందరినీ కూడా పిలుచుకుంటాను సార్. ఉమ్. దాంట్లో ఆబ్వియస్లీ క్రిస్టియన్ కూడా నా ఇంటి పక్కన ఉంటారు ఏ కాబట్టి క్రైస్తవుడు ప్రసాదం నా- తినడు, నాకు తెలుసు ఆ విషయం, నేను చెప్తాను. రమ్మండి పిలిస్తే చెప్తాను. వ్రతంకి రాడండి. రాడు. అంటే నా ఇంటికి వచ్చి నాతో పాటు వ్రతానికి కూర్చొని భోజనం చేయలేని ఏ వాడు క్రైస్తవుడు- వీడు ఏ ఎందుకంటే సభ్య జాన్ పాల్ గారు సమాజానికి- మీరు పిలిస్తే వస్తారు. ఓకే ఎందుకంటే పొరపాటున ఆధునిక రారండి, భావాలు, అడగండి, ఆధునిక భావాలు కలిగిన అడగండి, వ్యక్తి రారు. ఆయన. పొరపాటును కూడా వెళ్ళను, పొరపాటును కూడా తినను. ఏ చూడండి. క్రైస్తవుడు వెళ్ళడు, ఏ క్రైస్తవుడు తినడు. అక్కడికి వస్తున్నాను. అది సార్ నవీన్ అన్న, అది సార్ వీళ్ళది. మన టాపిక్ ఏంటంటే ఆ బైబుల్ క్రైస్తవ్యం సైన్స్ కి వ్యతిరేకం అంటే, ఇప్పుడు నవీన్ అన్న ఏం చేశాడు అంటే, నేనేమన్నాను, నిరూపించండి ఎలా వ్యతిరేకమో సైన్స్ కి. ఒక్కటి నిరూపిస్తే నేను మీ కండువా నేను మెల్ల వేసుకుంటానని ఓపెన్ ఛాలెంజ్ చేశాను, లైఫ్ టైం ఛాలెంజ్ చేశాను. అయితే నవీన్ అన్న ఏం చేశాడు, కొన్ని పాయింట్లు చెప్పాడు. అదేంటంటే హైందవులు మామిడాకు తోరణాలు కడతారు అని అన్నాడు. చెట్టును నరికి ఆకులు కడితే ఆక్సిజన్ వస్తుందా? చెట్టును పెంచితే వస్తుందా? ఏది సైన్స్ అసలు? నంబర్ 2, పసుపు అనేది గుమ్మానికి రాస్తే బ్యాక్టీరియా రాదు అని అంటే, మట్టిలో బ్యాక్టీరియా ఉంటేనే అది మంచిది. మట్టిలో బ్యాక్టీరియా ఉండాలి, నేలలో బ్యాక్టీరియా ఉంటది. అసలు నేలలో ఉన్న బ్యాక్టీరియాను చంపితే నేల ఫర్టిలైజ్ కాదు, అది సారవంతం కాదు. అది ఏ విధమైన సైన్స్ నాకు తెలియగడుతాను. ఇకపోతే ఆయన ఏమంటున్నా అంటే, గాజులు వేసుకుంటే గర్భాశయం యాక్టివేట్ అవుతున్నాడు. ఇంతకు మించిన అమాయకత్వం గాజులకి గర్భాశయ యాక్టివేషన్ కి, ఇది ఏ విధమైన సైన్స్ అసలు? మరైతే విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కడుపులో బిడ్డ అడ్డం తిరిగామని చచ్చిపోతున్నారా? లేదే.
అసలు ఈ గర్భానికి సంబంధించిన ఆపరేషన్ కానీ ఇవన్నీ కనిపెట్టినంత విదేశీయులే కదా. గాజులకి గర్భాశయానికి నవీన్ అన్న తెలిసి లింక్ పెట్టాడా తెలియకుండా పెట్టాడా, ఇందులో ఏ విధమైన సైన్స్ ఉంది, ఏ విధమైన సైన్స్ ఉంది ఇందులో, ఏ సైన్స్ లేదు ఇందులో. ఇకపోతే మా ప్రసాదాలు తినరంటే మన టాపిక్ ఏంటి అసలు, సైన్స్. సైన్స్ లో ప్రసాదం ఎందుకు వస్తుంది. ఇకపోతే తీర్థం అని మాట్లాడుతున్నాడు, తీర్థం తాగితే గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గుతుందంటే మరి విక్స్ బిర్రలు ఉన్నాయి కదా, లేకపోతే దగ్గు మాత్రలు ఉన్నాయి కదా. మీ ఆన్సర్ అయిన తర్వాత నాకు ఛాన్స్ ఇవ్వండి. ఒక మాట నేను అదంతా అడిగింది బంద్ చేశాం కాబట్టి నేను next అడిగింది వచ్చినాం మనం. ఏంటి, బైబిల్లో సైన్స్ వ్యతిరేకమైన వ్యాఖ్యలు ఉన్నాయి, సైన్స్ వ్యతిరేకమైన పద్ధతులు ఉన్నాయి, లైఫ్ టైం ఛాలెంజ్ అని నేను అంటే ఒక్కటి చెప్పి ఆ కండువా నా మెల్ల వేయించుకుది అయిపోయింది కదా. అలా Right. కాకుండా ఓకే, గాజులకి గర్భాశయానికి లింక్ పెడుతున్నామంటే ఏ విధమైన సైన్స్ అది. శ్రీహరికోటలో మరి ఇప్పుడు ఏంటి మన ప్రయోగాలు చేసేటప్పుడు రాకెట్స్ పంపించేటప్పుడు ఆ, వాటికి కూడా పూజలు చేస్తున్నారు. నెల్లూరులో ఏదో ఒక టెంపుల్ కూడా ఉంది, పూజలు అజ్ఞానం చేస్తున్నారు కదా. అజ్ఞానం అజ్ఞానం. Hmm. సైంటిస్ట్ చేసే సైన్స్ కాదు, సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేసిన సైన్స్. నేను సైంటిస్ట్ అనుకోండి, నేను చేసిన ప్రతి సైన్స్ అని కాదు, నేను మాట్లాడిన ప్రతిదీ కరెక్ట్ అని కాదు, సైన్స్ అని అర్థం కాదు. సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేయాలి, ఓకే, అది నిరూపితం కావాలి, అప్పుడు అది Okay. సైన్స్ దుర్గా గారు, అవుతుంది. సైన్స్ టీచర్ గా దుర్గా గారు, చెప్తున్నారు నేను ఓకే మాస్టర్ ఇది గారు. పక్కన పెట్టండి చెప్పి Yeah. గురువు గారు చెప్పింది ఓకే బాగానే ఉంది. నేనేమంటున్నా, బైబిల్లో అనేక మార్పులు అయితే జరిగినట్టు గురుగారు నేను విన్నా. గురుగారు బాగున్నారా, వారు చెప్పింది నచ్చిందంట. గురువు గారు చాలా బాగున్నారు, ఆయన చెప్పేది కూడా చాలా టెక్నికల్ గా ఉన్నాయి, అది ఓకే పక్కన పెడదాం. బైబిల్ చాలా మటుకు చేంజెస్ అవుకుంటూ వచ్చిందని నేను సబ్జెక్ట్ కరెక్షన్ అండి, పాస్టర్ గారండి. విన్నా. ఓకే, నేను గురువు గారిని అనుకుంటానండి, Okay. ఎందుకంటే ఆయనలో కూడా నేను గురువు గారిని చూస్తాను, Okay. ఎందుకంటే అంత ఇంత జ్ఞానం ఇస్తుంది కాబట్టి. కొద్దిగా ఉమ్. చూద్దాం, అది తప్ప మంచి అనేది మనం తర్వాత మనం డిసైడ్ చేద్దాం. ఓకే. కాబట్టి నేనేమంటున్నా, బైబిల్ అనేక రకాలుగా రూపాంతరం చెందుకుంటూ వచ్చింది, అవునండి. ఎలా సరే రూపాంతరం నేను చెప్తాను, చెందింది? దాని అది గురించి వివరించాలి. అడుగుతారు. ఫస్ట్ బైబిల్లో ఈ భూమి పల్లపు ఆకారంలో ఉంది అని చెప్పి ఫస్ట్ బైబిల్ ఎడిషన్ లో ఉంది సార్. నవీన్ తర్వాత అన్న, సార్ బైబిల్ నేను విన్నాను సార్, తీసుకోండి, నేను విన్నాను నవీన్ సార్. అన్న, తీసుకొని నేను మీకు with proof ఇస్తాను. ఎక్కడుంది ఇది బైబిల్లో కాదండి, ఒకసారి ఇది కాదు. చూపించండి, అయిపోయింది. మొట్టమొదటి గ్రంథంలో ఎక్కడుంది ఆది గ్రంథం, ఇది ఉందండి, ఎక్కడ? ఆది గ్రంథం. ఏది పల్లపు ఆకారంలో భూమి ఉండును అని చెప్పి ఓకే, వచ్చింది. వెరీ గుడ్, మంచి. తర్వాత దీన్ని ఏం చేసిన, ఆగండి, ఒక చిన్న భూమి clue. గుండ్రంగా ఉండును అని చెప్పింది. నిజంగా సైన్స్ కి బైబిల్ కి ఒకవేళ పొంతన ఉండుంటే మొదట ఎందుకు ఆ మిస్టేక్ చేసిందండి? అంటే ఈ చెప్పిన వాళ్ళు అప్పుడు సైన్స్ టీచర్ అయి ఉండొచ్చు. ఒక మాట ఉండొచ్చు ఒక మాట ఒక మాట నవీన్ అన్న చెప్పినటువంటి మాటని నవీన్ అన్నకే వదిలిపెడుతున్నా. Okay. ఏమనంటే ఇప్పుడు కాదు, పాత బైబిల్లో అన్నాడు. ఓల్డ్ హీబ్రూ బైబుల్ ఇప్పటికీ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. హిబ్రూ లాంగ్వేజ్, ఓల్డ్ గ్రీకు భాషలో రాసినట్టు కొత్త నిబంధన కూడా ఇప్పటికీ అవైలబిలిటీలో న్యూ ఉంది. టెస్టమెంట్. న్యూ టెస్ట్మెంట్ అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్ రెండు ఇజ్రాయెల్లో మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నవీన్ బట్ గారు చదవమంటారా ఏంటి? ఆగండి, ఏదైనా రెఫర్ చేసుకోండి, ఏ బైబిల్ అని రెఫర్ చేసుకోండి. భూమి ఏమంటారు, బల్లపరుపు బల్లపరుపు. బల్లపరుపుగా ఉంది అనే స్టేట్మెంట్ చదునుగా ఉంది. బైబిల్లో ఉంది అని అన్నాడు కదా. పల్లపు మరి ఏ బైబిల్లో రాశారు? ఆయన లైఫ్ బల్లపరుపు టైం కాదండి. ఎప్పుడు ఇచ్చినా సరే నాకు ఆ రెఫరెన్స్. పల్లపు ఆకారం. నేను యేసు ప్రభువుని వదిలిపెట్టేస్తా, క్రైస్తవుని వదిలిపెట్టేస్తా. అదేమిటండి ఊరికి విడిచిపెడతా అంటున్నారు అంటే మీరు? నా కాన్ఫిడెన్స్ మీరు ప్రచారం బైబిల్లో చేసుకోవాలి కదా. బైబిల్లో కాన్ఫిడెన్స్ నాకు మీరే అంత నీరసపడి ఇప్పుడు విడిచిపెడతా ఆహా, అలాగా సన్నగిల్లుతుందండి. ఈయన ఏమంటున్నాడు? సన్నగిల్లుతుంది నేను ఎందుకు ఆ మాట అభిప్రాయం. అంటున్నాను అంటే, సన్నగిల్లుతుందండి. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే నవీన్ అన్న ఉద్దేశం ఏంటి, విహెచ్పి వాళ్ళ మోటో ఏంటంటే కన్వర్షన్ ఆపడం లేదా గర్వాపసి చేయడం అన్నది వాళ్ళ మోటో, వాళ్ళ అజెండాలో ఒకటి అది. అలాంటప్పుడు నేను పాస్టర్ని కదా, ఈయన చెప్పినటువంటి స్టేట్మెంట్ కనుక బైబిల్లో ఉంటే నాకు నేనుగా గర్వాపసి అవుతాను, మీలో చేరిపోతాను. ఇది మీరు సాధించిన గొప్ప అచీవ్మెంట్ కదా. నేను ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నానంటే, ఒకవేళ నవీన్ గారు ఆ ఎందు- స్థాయిలో ఆన్సర్ ఎందుకు- చేయలేకపోతే, ఎందుకు ఆ మాట చెప్తున్నాను ఆన్సర్ అంటే, చెప్పేవాళ్ళు ఉంటే వీళ్ళు చెబుతున్నది తప్పు, వీళ్ళు అనుకుంటున్నది తప్పు, బైబిల్లో అలా లేదు, వీళ్ళు Okay. ఊహించుకున్నారు Hmm. అనే కాన్ఫిడెన్స్ ను నేను చెప్తున్నా తప్ప. సార్, హిందూ ధర్మం సర్వమానవ సౌభృత్వం సార్. Hmm. సర్వే జన సుఖినో భవంతు. Hmm. ఇది లోకా సంస్థ సుఖినో భవంతు. Hmm. ఇందులో ఇప్పుడు మేము గుడికి పోయి ఒక 10 రూపాయలు పంతులు గారికి ఇచ్చి Hmm. నా పేరు మీద అర్చన చేసుకుంటే Hmm. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలి, నా దేశం బాగుండాలి, అట్ ద సేమ్ టైం సర్వే జన సుఖినో భవంతు అని నన్ను కోరుకునే నా మతం అండి, నా సనాతన ధర్మం. దీని- రైట్ నవీన్ గారు, కానీ ఇప్పుడు ఇదే బైబిల్లో అంటే ఆ point దీనికి దగ్గరికి నేను పొరపాటు వస్తున్నానండి. కూడా ఒప్పుకోను. ఒక మస్జిద్ గాని ఒక చర్చికి గాని అంటే వాళ్ళు ఇచ్చే విరాళాలను ఆ గుడి అంటే ఐ మీన్ ఆ క్రిస్టియానిటీకి సంబంధించిన ఆ చర్చిలో గానీ లేకపోతే మస్జిద్ గానీ ఖర్చు పెట్టాలని ఉంటుంది వాళ్ళకొకటి. అంటే ఆ. ఇచ్చినంత వాళ్ళకే వెళుతుంది. అవును, మరి దేవాలయాలు, హిందూ దేవాలయాలు ఆ ఇది పద్ధతి లేదు ఇది కదండి. ఎగ్జాక్ట్ మంచి పాయింట్ అండి. నేనే అందాం అనుకున్నా, కొంచెం గ్యాప్ ఇస్తే. ఆ, పర్లేదు. సార్ మాటల్లో పడి మర్చిపోయినా నేను. Yes. దీనికి వచ్చే Secular ముందు పేరు మీద మొదట ఆయన మాట్లాడిందని ఇప్పటిదాకా అన్నారు కదా సార్, మొదట ఆయన మాట్లాడిందని అంబేద్కర్ చెప్తాను. నేను చెప్తాను. ఎమ్మటే నేను ఎమ్మటే చెప్పేస్తాను. ఎమ్మటే ఫస్ట్ వచ్చేస్తాను. క్వశ్చన్ చెప్పిన తర్వాత నేను ఇదే చెప్తాను. క్వశ్చన్ ఎమ్మటే తీసుకోండి. వచ్చేస్తున్నాం. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు, ఇది ఇండియా సెక్యులర్ దేశం అని చెప్పి మహానుభావుడు చెప్పిండు. ఆయన. మహానుభావుడు, ఇండియా సెక్యులర్ దేశం అని చెప్పిండ్రు. ఉమ్. మాకు అన్ని రైట్ ఉన్నది, మేము ఈ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి, మా మతాన్ని చెప్పుకోవడానికి అన్నాను.
ఇతర మరి మతాల ఎందుకండి మీరు మనోభావాలు దెబ్బతినంత వరకు అంతవరకు ఓకే అది. మినహాయింపు. మరి ఎందుకండి మీరు ఇది ప్రశ్నించారు? ఏది ఒక దేవాలయం నుంచి ఎండోమెంట్‌కి ఎందుకు పోవాలి డబ్బులు? ఒక్కసారి చెప్తాను. దేవాలయం నుంచి ఎండోమెంట్‌కి ఎందుకు పోవాలి? ఒక చర్చ్ నుంచి ఎందుకు పోవద్దు? ఒక మసీద్ నుంచి ఎందుకు పోవద్దు? ఎందుకు జాన్ పాల్ గారు ఇప్పటివరకు ఈ ప్రశ్నలు లేవనెత్తలే? ఇది భారతదేశం సెక్యులర్ దేశం. మా చర్చ్ నుంచి కూడా తీసుకోండి గవర్నమెంట్ అని మీరే ఎందుకు ప్రపోజల్ పెట్టలేదండి? ఓకే. మీరు ఎట్లా అనుకోవాలి మిమ్మల్ని? ఏ రకంగా మేము మంచి తీసుకోవచ్చు? ఓకే. మంచి ప్రశ్న అడిగారు. ఉమ్. ఈ ప్రశ్న సమాధానం చెప్పే కంటే ముందుగా ప్లీజ్. ముందు ఆయన లేవదీసిన ఒక ప్రశ్న నేను చెప్తాను. అదేంటంటే హిందూ మతం అన్నది సౌభ్రాతృత్వాన్ని, సర్వమత సౌభ్రాతృత్వాన్ని, సర్వమానవ లేకపోతే సర్వమానవాళి సర్వమానవ క్షేమాన్ని సౌభ్రతృత్వం సర్వే కోరుకుంటారు. సర్వే జన జన సుఖినో సర్వే జన భవంతు. సుఖినో భవంతు అని అంటదని చెప్పారు. దీనికి నేను బద్ద వ్యతిరేకం. ఉమ్. ఇది అసలు నాకు ఒక జోక్ లాగా అనిపిస్తుంది. ఓ. ఎందుకు చెప్తా వినండి. ఏమండి ఒక మతానికి సంబంధించింది మీకు జోక్ అనడం ఇది కరెక్ట్ నా కాదేమో. అభిప్రాయం. నా అభిప్రాయం చెబుతున్నాను. వాళ్ళ ఇలా ఎగ్జిస్టెన్స్ చెప్పే నా కదా అభిప్రాయం అన్వేషణ అలా చెప్తున్నా. తయారయ్యాడు. ఆగండి అలా చెప్పనివ్వండి. నా అభిప్రాయం చెప్పాలి కదా నేను. ఎందుకు అంటున్నాను ఆ మాట అంటే, మూతికి ముంత ముడ్డికి తాటి మట్ట కట్టింది ఎవరు? ఎవరికి కట్టారు? ఉమ్. ఇంతకుముందు మీరేమన్నారు అంటే అంబేద్కర్ అనగానే మహానుభావుడు మహానుభావుడు అన్నారు. మహానుభావుడు ఏం కాదు, మహర్. ఆయన కులం మహర్ అని పెట్టి Yes. ఆయన్ను వెలివేస్తే మహారాష్ట్రలో ఆగండి. అత్యంత వెనకబడిన కులాలని కదా. మహర్తో పోలుస్తారు. ఆయన మహర్ని మహర్ పోలుస్తారు. మహర్ అయితే ఆయనకు నీళ్ళు ఇవ్వకుండా, స్కూలుకు రానివ్వకుండా, సమాజంలో తిరగనివ్వకుండా చేస్తే ఆ అవమానంలోంచి పుట్టుకొచ్చినటువంటిది కాన్స్టిట్యూషన్ అనేది. ఇప్పుడు ఏమంటారు, మహానుభావుడు అని మాట్లాడుతున్నారు. నాలెడ్జ్ పరంగా మహానుభావుడే, కానీ ఈయన చెప్పినటువంటి ధర్మం ప్రకారంగా ఆయన మహర్ అవుతాడు, మహానుభావుడు కాడు. ఈయన చెప్పిన ధర్మం ప్రకారంగా మహానుభావుడు కాడు, ఆయన మహర్ అవుతాడు. మరి సర్వమానవాళి సౌభ్రాతృత్వాన్ని ఎప్పుడు కోరుకుంది? సౌభ్రాతృత్వం అంటే సహోదర భావం. మీరు నేను సహోదరుడు అని. ఎక్కడ సహోదర భావంతో చూసారు? వ్యక్తులు ఆగండి. వ్యక్తులు చేసిన నవీన్ తప్పుల్ని అన్న, మీరు నవీన్ ధర్మానికి అన్న, ఆపాదించదండి. ధర్మానికి ఆపాదిస్తారు. మనుధర్మ శాస్త్రం రాయబడింది ఇదంతానే. మనుధర్మ అబద్ధమండి. శాస్త్రం రాయబడింది. మనుధర్మ శాస్త్రం ప్రకారం ఎప్పుడో సహోదరుడు మార్పులు అంటే చేరుతున్నాయి. ఆగండి అన్న, సహోదరుడు అంటే సహ ఉదరుడు, ఒకే ఉదరు నుంచి పుట్టినవాడని. నేను తలలోంచి పుట్టాను, భుజాల్లోంచి పుట్టాను, కడుపులోంచి పుట్టాను, కాళ్ళలోంచి పుట్టామంటే కాళ్ళలోంచి పుట్టినాడు సహోదరుడు ఎందుకు అవుతాడు? కడుపులోంచి పుట్టినాడు కదా సహోదరుడు అవుతాడు. కాళ్ళలోంచి ఇవన్నీ- పుట్టినాడు సహోదరుడు ఇవన్నీ ఎందుకు చెప్పే అవుతాడు? మతం మారుస్తారండి. శూద్రుల్ని ఇవన్నీ చెప్పే మతం మారుస్తారు వీళ్ళు. ఇవన్నీ మేము చెప్తున్నామంటే మీరు రాసుకున్నారు అంతే. చెప్తారు మారు మీరు రాసుకున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. ఉమ్. మనుధర్మ శాస్త్రం రాశారు. కాళ్ళలోంచి పుట్టారు శూద్రులు అని చెప్పారు. మరి కాళ్ళలోంచి పుట్టినవాడు సహోదరుడు ఎందుకు అవుతాడు? సహోదరుడే కదా సహోదరుడు అంటే. సరే సార్, దుర్గా గారు సూటి ప్రశ్న అండి. ఇంకా అంబేద్కర్ రెండో ఎందుకు ప్రశ్నకు క్రిస్టియానిటీ వస్తాను. తీసుకోవాలి? వస్తున్నాను. అంబేద్కర్ ఎందుకు రెండవ క్రిస్టియానిటీ దానికి తీసుకోవాలి? వస్తున్నా. ఇది రెండవ దానికి గొప్ప వస్తున్నా. మతం అయితే. ఎందుకని ఈ దేవాలయంలో ఆయన వస్తున్న డబ్బుని బుద్ధిజం తీసుకున్నారండి అదే మరి నిజంగా గొప్ప మతం అయితే ఇది చెప్తాను. తీసుకోవాలి కదా. బుద్ధిజం తీసుకున్నారు. ఎందుకు తీసుకోలేదు మరి? వస్తాను. ఒకరు ఒక మతాన్ని స్వీకరించడం అన్నది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. ఆయన తీసుకున్నాడో తీసుకోలేదు కాబట్టి క్రైస్తవ గొప్పతనం కానీ ఆధారపడలేదు. స్వేచ్ఛ మితిమీరేలాగా చేస్తున్నారండి. అంబేద్కర్ ఆరోపణ గారికి కదా. కూడా ప్రలోభ మీరు పెట్టారండి ఎందుకని మతం మారమని నన్ను చెప్పి. ప్రశ్న అడిగి ప్రశ్న చెప్పనివ్వట్లేదు? ఇది నా ప్రశ్న. ఉమ్. నన్ను ప్రశ్న జాన్ అడిగారు. పాల్ మీ గారు, ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయిందండి. జాన్ పాల్ గారు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అంబేద్కర్ నాకు గారికి చెప్పనివ్వండి. కూడా ప్రలోభ పెట్టారంటండి. నవీన్ అన్న చూడండి, అంబేద్కర్ గారికి కూడా ప్రలోభ ఓకే, అది పెట్టారంట. క్రాస్ చేద్దాం. Yes. నేను మాట్లాడేవాడిని. ఒక వ్యక్తి ఏ మతాన్ని స్వీకరిస్తున్నాడు అన్నది ఆ వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛ. ఓకే. అంబేద్కర్ మీద క్రైస్తవ్యం ఆధారపడలేదు, క్రీస్తు మీద క్రైస్తవ్యం ఆధారపడి ఉంది. క్రీస్తు సిలువు మీద ఆధారపడి ఉంది. అంబేద్కర్ తీసుకుంటేనో లేకపోతే ఇంకోటి తీసుకోకపోతేనో అలా క్రైస్తవ్యం గొప్పతనం ఆధారపడి లేదు, క్రీస్తు మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ, ఆయన ఇష్టం వదిలిపెట్టేస్తే. ఎందుకని ఈ దేవాలయాలకు సంబంధించిన డబ్బుని ఎండోర్స్మెంట్కి వెళ్తున్నాం మీరు ప్రశ్నించలేదని నవీన్ అన్న మంచి ప్రశ్న అడిగాడు. ఇంతకీ ఈ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్న వాళ్ళు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఈ శాసనాలు చేస్తున్న వాళ్ళు, మీరు కూడా ఓటేశారు కదా. అయ్యో చెప్పనివ్వండి, ఉమ్. అలా శాసనాలు చేసేవాళ్ళు ఎక్కువ శాతం మంది కాదు, 99.9% హిందువులు ఉన్నారా, క్రైస్తవులు ఉన్నారా చట్టసభల్లో? ఉమ్. మరి మీరు చేసుకున్న శాసనాల్ని మీరు కదా ప్రశ్నించాలి. నేనెందుకు ప్రశ్నిస్తాను? అసలు ఒక క్రైస్తవుడు లేడే చట్టసభల్లో. మరి అలాంటప్పుడు మొత్తం ఉన్నదంతా మీరే అయినప్పుడు, మీరు చేసుకున్న శాసనాల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు? సంతుష్టీకరణ రాజకీయాలు. ఓకే, అంటే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటూ ఫైట్ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు క్రిస్టియన్ల గురించి కూడా మీరు ఫైట్ చేయండి. ఎవరు వద్దన్నారండి? ఫైట్ చేయడం దేనికి? ఎవరు అరే ఏడుస్తున్నారు మీరు ఇక్కడ? లేవనెత్తండి సార్ ఒక మాట. ఎవరు ఏడుస్తున్నారు ఇక్కడ? ఫైట్ చేయడం దేనికి? ఎవరైనా ఏడుస్తుండే కదా ఫైట్ చేయడానికి. పక్కన వాళ్ళు చూసి ఇప్పుడు అదే చేస్తున్నారు కదా. అసలు ఏ క్రైస్తవుడు అలా ఏమంటారు అలా ఆశపడట్లేదు, Okay, come to the తన point. వాల్యూ ఇప్పుడు- తను తగ్గించుకోవట్లేదు ఏ క్రైస్తవుడు కూడా. ఓకేనండి, కమ్ టు పాయింట్ అండి. ఇప్పుడు మీరు ఏమంటారండి? నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు సార్ అన్నట్టుగా
వీరే లేవనెత్తానండి ఒక ప్రశ్నని. ఉమ్. సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలిచిపోతాడు జాన్ పాల్ అంటే గారు. రాజకీయాల్లో కండువాలు మారడం చూసాం, ఇక్కడ కూడా కండువాలు మార్చే నేను ప్రయత్నాలు ఏమైనా వద్దండి, చేస్తారంటారా? అవసరం లేదు. ప్రభు అయిన మారమని నేను యేసుక్రీ- చెప్తలేను. ఒక్క ప్రభు మాట అయిన- చెప్పండి, క్రిస్టియన్ కమ్యూనిటీ ఏం తక్కువ లేదు, క్రైస్తవుల దగ్గర డబ్బులు ఏం తక్కువ లేవు, చర్చి నుంచి కూడా మీరు ఎండోమెంట్ కి డబ్బులు తీసుకోండి. ఒక మాట చెప్పమని, ఆ ఒక మాట స్టేట్మెంట్ ఏమనండి మీ ఆ ఆంధ్రప్రభ ఆ ఛానల్ మాట ద్వారా ఆ మాట పొరపాటును కూడా నేను చెప్పను. చెప్పారండి. ఎందుకు ఎందుకంటే చెప్పను లాస్ వింటాను. అవుతారు కదండి. రీజన్ చెప్తాను వినండి. ఎందుకు చెప్తాను వినండి. ఉమ్. వీళ్ళు కండువాలు వేసుకొని సమాజంలోకి వెళ్ళి గర్వాపసి అని చర్చిలను పగలగొడుతూ, క్రైస్తవులను దూషిస్తూ, పాస్టర్లను కొడుతూ, బైబిల్ను తగలబెడుతూ, అందరికి బొట్లు పెడుతూ అంటున్నది వీళ్ళు. క్రైస్తవులు ఇప్పటికీ మైనారిటీలుగానే ఉన్నారు. ముస్లింలు ఇప్పటికీ మైనారిటీలుగానే ఉన్నారు. ఎవరు దాడి చేయబడుతున్నారు, ఎవరు దాడి చేస్తున్నారు. ఉమ్. ఇప్పుడు సమాజంలోకి వెళ్ళి క్రీస్తును ప్రకటించాలి అంటే కొడుతున్నారు, బొట్లు పెడుతున్నారు, అరిపిస్తున్నారు, జైగొట్టిస్తున్నారు, చర్చలు రాధా పగలగొడుతున్నారు. మనోహర్ గారు మీకు పరిచయం అండి? రాధా మనోహర్ గారు ఆల్రెడీ డిబేట్ అయింది ఆయనతో కూడా. ఆయనతో నాకు ముఖ పరిచయం లేదు, కానీ సిద్ధాంతపరంగా పరిచయం ఉంది. చాలా సందర్భాలు నేను సవాల్ చేశాను, ఆయన నాకు కౌంటర్ ఇచ్చాను, నేను ఆయన కౌంటర్ ఇచ్చాను. మరి ఏమైనా ఆన్సర్ వచ్చిందా, తెలిందా? బెగ్గర్ దగ్గర ఆన్సర్ ఎక్కడ ఉంటది? ఓకే. బెగ్గర్ దగ్గర ఆన్సర్ ఎక్కడ ఉంటది? ఉండదు. బిగ్గర దగ్గర జ్ఞానం ఉంటదండి, ఆన్సర్ ఉండదు. బెగ్గర్ జ్ఞానాన్ని మీరు తీసుకుంటే ఏమైనా బెగ్గర్ దొరుకుతాయి దగ్గర అందులోకి. జ్ఞానం ఉంటదన్న నవీన్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ నిజంగానే. అయ్యా 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 బెగ్గర్ దగ్గర జ్ఞానం ఎక్కడి నుంచి సారీ, వస్తుంది? ఏది ఒకవేళ ఆశించకుండా. సన్యాసి అనొచ్చు కానీ బెగ్గర ఆ. అనకూడదేమో. అదే మరిగా సన్యాసి సన్యాసే. అంటే ఎవరు అంటే, సన్యాసినే వీళ్ళు బిగ్గర అంటారండి. సన్యాసికి మరలా ఒక ధర్మం ఉంది. సన్యాసి ఎన్ని ఇళ్లలో అడుక్కోవాలి, సన్యాసి ఏ మాటలు మాట్లాడాలి, సన్యాసి ఎలా నివసించాలి, ఎక్కడ నివసించాలి అనే దానికి ఒక ఉంది. సన్యాసి ఇలా వాహనాల్లో తిరగడు, సన్యాసి ఇలా ప్యాలెస్ లో ఉండడు, సన్యాసి ఇలా గూగుల్ పే ఫోన్ పెట్టి అడుగు తిండు, సన్యాసి ఇలా బూతులు మాట్లాడు, సన్యాసి ఇలా ఇతర మతాల మీద వాడు ఏడవడం. ఏమండి, రాధా మనోహర్ సార్, గారు ఇంటి చేస్తున్నారా? రాధా మనోహర్ అంటున్నా. దాసు పీఠాధిపతులు- సన్యాసి కాదు. రాధా మనోహర్ దాస్ సన్యాసి కాదు, సన్నాసి. ఓ. సన్నాసి ఉమ్. అన్నిటిని త్యజించిన వాడు సన్యాసి అవుతాడు. కానీ అదే కౌంటర్. ఏమి చేతగాక గూగుల్ పే ఫోన్ పే పెట్టుకొని సార్, మతాల మధ్య వాడు ఏడుస్తున్నావని సన్నాసి క్రిస్టియానిటీని అంటారు. సన్నాసి వ్యక్తి సన్యాసి కాదు. క్రిస్టియానిటీని గట్టిగా ప్రశ్నిస్తుండు, వాళ్ళకి మంచి కౌంటర్ ఇస్తున్నాడు, ఎక్కడికక్కడ వాళ్ళని నవీన్ అన్న, ఆపుతున్నాడు కాబట్టి వీళ్ళకు నిష్పక్షపాతంగా చెప్పండి. నవీన్ ఆయన అన్న మాకు సన్యాసి. నిష్పక్షపాతంగా మనస్సాక్షి మీద చేసుకొని చెప్పమని చెప్పండి. క్రైస్తవాన్ని ప్రశ్నించడం అంటే బొకడా బైబిల్ అండవా, ఓకే. బూతులు బైబిల్ అండవా, ఉమ్. లేదా లకారం మకారం ప్రయోగించడం క్రైస్తవాన్ని ప్రశ్నించడమా? ఒకవేళ నీకు ప్రశ్నించే దమ్ముంటే రాధా మనోహర్ దాస్ చెప్తారు ఈ వీడియో ముఖంగా, ఈ వేదిక ముఖంగా, రాధా మనోహర్ దాస్ కి ప్రశ్నించే దమ్ముంటే పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి సిగ్నేచర్ స్టూడియో మొదలుకొని ఈ రోజు ఆంధ్రప్రభ వరకు ప్రతి ఛానల్లో సవాల్ చేస్తున్నారు. రా రాధా మనోహర్ గారికి మాట్లాడుకుందాం. నంబర్ కలిపే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఉమ్. రమ్మని చెప్పండి, ఉమ్. ఎదురు కూర్చోమని చెప్పండి. ఇప్పుడు నవీన్ అని కూర్చున్నాడు ఇక్కడ, ఖచ్చితంగా ఇక్కడ వస్తారండి. రాధా మనోహర్ దాస్ కూర్చోని ఆయన వస్తే గనక డొల్లతనం ఏంటో నిరూపిస్తా. మీరు బైబుల్ ని బొకడా బైబుల్ అనడం కాదు ప్రశ్నించడం అంటే. Yes, అది తప్పే. బైబుల్ ఉన్న సందర్భాలు సార్, అంటే తీసుకో, అనవలసిన రాధా మనోహర్ పదాలు గారు వస్తాయి కాబట్టి నన్ను సార్, ప్రశ్నించు. ఇతర రాధా మతాలను, మనోహర్ గారు ఇతర వస్తే- మత గ్రంథాలను ద్వేషించడం, దూషించడం అది రాధా తప్పు. మనోహర్ గారు వస్తే ప్రాథమికంగా మీరు అయితే ఖచ్చితంగా తప్పు. కాషాయాన్ని స్వీకరించాల్సిందే. రాధా సరైన మనోహర్ దాస్ సమాధానం వచ్చి ఒక చెప్తారేమో. గంట కూర్చోమని ఎదురుగా చూద్దాం. అంతే. చూద్దాం సవాల్ నాది ఇదే. చూద్దాం. రాడు చెప్తాను కదా, రాసి పెట్టుకోండి. ఉమ్. రాధా మనోహర్ దాస్ పాస్టర్ జాన్ పాల్ అనే నాతో డిబేట్ కి రాడు. వస్తే గంటలో తేలిపోద్ది వ్యవహారం అంతా. ఉమ్. ఒక మొక్క తెలియదు బైబుల్లోనే, సబ్జెక్ట్ తెలిసిన వాడు బూతులు మాట్లాడటం. ఓకే, జాన్ పాల్ గారు, ఒకవేళ రాధా మనోహర్ గారు నవీన్ గారి స్థానంలో ఉన్నారనుకోండి, రాడు. వారిని అడిగే ప్రశ్నలు ఏంటంటారు? ఆయన వస్తే కదా మీ అడిగేది, ప్రక్కనే కూర్చున్నారు అనుకో. ఆయన వస్తే కదా అడిగేది. నేను అంటాను, బైబుల్ని బొకడా బైబుల్ అన్నావు, ఓకే. ప్రూవ్ చేయి, ఉమ్. దానికి అర్థం ఏంటి, ఇందులో అలాంటి సందర్భం ఏంటి, ప్రూవ్ చేయని అడుగుతాను. ఉమ్. ఓనమాలు తెలియదు బైబుల్లోనే. ఉమ్. బూతులు మాట్లాడి బెగ్గింగ్ చేసేటువంటి సన్నాసికి బైబుల్ ఏం తెలుస్తుంది? ఉమ్. తెలీదు. ఓకే. యేసు ప్రభుని యేసు అంటే పీసు అంటాడు. ఉమ్. ఇది కాదు ప్రశ్నించడం అంటే. అంటే మేము రాజకీయాల్లో లొట్ట పీసు గిట్ట పీసు విన్నాం కానీ మళ్ళీ కొత్త పదాలు వస్తున్నాయండి. మరి మీరేమంటారు నవీన్ గారు? నేనేమంటాను సార్, ఉమ్. వీళ్ళు చేసిన అగత్యాల ముందు ఆయన మాట్లాడిన మాటలు చాలా చిన్నవండి. ఎందుకంటే మరి వీళ్ళు చేసిన అగత్యాలకి అంటే ఇక్కడ హిందూ సమాజానికి చాలా అంటే నాకు తెలియని ప్రశ్న ఒకటి ఉందండి ఇక్కడ. చెప్పండి. వీళ్ళు వ్యక్తులను ద్వేషిస్తున్నారా లేకపోతే వ్యక్తులు ఉన్న మతాలను ద్వేషిస్తున్నారా క్లారిటీ రాలేదు ఇంకా. మరి వాళ్ళని అడగాల ప్రశ్న మీరు. ఖచ్చితంగా వీళ్ళు చేసిన అగత్యాలకి ఆయన అలా అంటున్నాడు అంటే, ఉమ్. మేము చేసిన అగత్యాలకి మమ్మలను బైబిల్ ఎందుకు అంటున్నావు, క్రీస్తుని ఎందుకు మాట్లాడుతున్నావు? ఉమ్. మీరు ఆ- బైబిల్ అదే ఆధారంగా- అదే నియమాన్ని, అదే సూత్రాన్ని మేము తీసుకొని మీ దేవుళ్ళని అంటే ఒప్పుకుంటారా? ఓకే. మేము అనవలేండి ఎప్పటికైనా. ఉమ్. ప్రభు యేసుక్రీస్తు మకాలను నేర్పించలేదు. అయ్యో చాలా మంది అంటున్నారండి, ఆ? మీ క్రైస్తవులే చాలా మంది అంటున్నారు కదా. అంటున్న వాడిని లీగల్ గా కోర్టుకీడు, చట్ట పరిధిలో శిక్షించు అంటున్న వాడిని చెప్తున్నాం మీరుంది కదా. ఆ మతంలోనే కదా, ఆ? ఆ మతంలోనే కదా మీరుంది. అర్థం కాదంటారా? కాలేదు. మీరు ఇప్పుడు క్రిస్టియన్ మతంలో ఉన్నారు కదా. ఎవరో ఒక సైన్స్ టీచర్ ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఉమ్. నా కాళ్ళను పట్టుకుంటే ఎలా అవుతుంది? ఉమ్. ఎవరిని కాలు పట్టుకోవాలి, ఎవరిని కోర్టుకి ఏడవాలి? ఉమ్.
నువ్వు కూడా సైన్స్ టీచర్ కదంటే ఎలా తెలుస్తుంది? మంచి ఒక వ్యక్తి అన్నాడు, మంచి ఎవరో point ఒక తీశారండి. వ్యక్తి అన్నాడు, గురువు ఆ గారు వ్యక్తిని మీ లీగల్ పరిధిలో సూపర్, ఎంతవరకు లాగాలి అంటే అంతవరకు అంటే లాగండి. రాధా మనోహర్ గారి గురించి అన్నారా, లేకపోతే ఆయన ఉన్న మతం గురించి అన్నారా ఇప్పుడు ఇందాక చేసిన నేను వ్యాఖ్యల్లో? కేవలం దుర్గా గారు రాధా మనోహర్ దాస్ అనేటువంటి దుర్గా గారు ఒక బైబుల్ ని బూతులు మాట్లాడుతూ బెగ్గింగ్ చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి ఒక సన్నాసిని మాత్రమే అన్నాను తప్ప దుర్గా గారు ఆ వ్యక్తి ధర్మాన్ని నేను మాట్లాడటం లేదు. Okay, clear, దుర్గా గారు. taken. సార్ ఏమంటున్నాడు, ఒక సైన్స్ టీచర్ ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తే ఆయనను పట్టుకోండి, నేను కూడా సైన్స్ టీచర్ కాబట్టి నన్ను అడిగితే ఏం లాభం అని అన్నారు కదా. ఎప్పుడో పూర్వకాలంలో ఏదో ఒక హిందూ అంటరాని తనం చేసిండని చెప్పి ఇంకా హిందువుల మీద నువ్వు బూచి చూపించి మత ప్రచారం చేసుకుంటే మీరు పబ్బం గడుపుతలేరండి? ఇప్పుడు కూడా ఎవరో ఒక హిందువు కాదు, Hmm. హిందూ ప్రామాణిక గ్రంథమైన మనుధర్మ శాస్త్రాన్ని గురించి మాట్లాడుతాను నేను, మనుధర్మ ఎవరో ఒకరు కాదు. శాస్త్రాన్ని మీరు పూర్తిగా చదివారండి? మనుధర్మ శాస్త్రం ఉందా? మీరు మీరు పూర్తిగా చదివారా? మనుధర్మ శాస్త్రం ఉందా? ఉంది. ఇప్పుడు బ్రాహ్మణులు ఎలా పుట్టారు, లేకపోతే క్షత్రియులు ఎలా పుట్టారు, అదే వైశ్యులు ఎలా ఓకే అండి, పుట్టారు, మీరు శూద్రులు- దాంట్లో ఓకే ఉన్న- కాదు, చెప్పమని చెప్పండి ఆయన. ఓకే కాదు, దాన్ని చెప్పమని వర్ణాలుగా చెప్పండి. అంటే వారి విభజించారండి. జననం- ఓకే వారి కాదు, చెప్పండి జననం చెప్పండి. గురించి ఓకేనండి. నేను అంటే ఏమంటున్నా సార్, దాన్ని వర్ణాలు వివరించారు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పండి. పాస్టర్ గారు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే కాళ్ళ నుంచి వేళ్ళ నుంచి రావడం ఏంటి, ఆ, దీనికంటూ ఒక కాలం వ్యవహారం నుంచి ఉంటుంది. అరే వచ్చిన ఒక- సహోదరుడు ఎందుకు సార్ అవుతాడు? ఒక దైవ స్వరూపాన్ని కానీ- చూపించి ఇంకా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది మనుధర్మం గురించి కానీ లేకపోతే హిందూ ధర్మం గురించి కానీ బోలెడంత ఉంది. మనకు తెలిసింది ఇంత, సార్ తెలుసుకోవాల్సింది ఆ, చాంతాడంత. చాలా అనంతం అండి అది. ఆ, నేను ఏమంటున్నా, అంటే ఒక గొప్ప వ్యక్తి మీ కళ్ళెదురు కనిపించింది అనుకోండి, ఆ. మీరు ఆయన దగ్గర ఆశీర్వాదం అయినప్పుడు మీరు కాళ్ళు మొక్కుతారా, తల మొక్కుతారండి? పొరపాటున ఏది మొక్కను నేను, కాళ్ళు మొక్కను, తల మొక్కను. ఎందుకు మేము మా మొక్కుతాను? హిందూ ధర్మంలో మేము సాగిల సార్, పడుతున్నాం మా అంటే హిందూ దేవుడికే. ధర్మంలో ఒక రాయిని, రప్పని, ఆ. చెట్టుని, పుట్టని, నీటిని, ఆకాశాన్ని ప్రతి దాంట్లో కూడా దైవాన్ని చూస్తామండి. చూడండి, మా తండ్రి, మీరు చూడండి, మా సైన్స్ మీరు టీచర్ గా చూడండి. మీరు మేము ఏమంటారు? మేము అంత- దేవుణ్ణి అంత గొప్ప- మాత్రమే సార్, మేము అంత గొప్ప దేవుణ్ణి ధర్మం మాత్రమే మాది. మేము దేవుణ్ణి మాత్రమే దేవుడిగా చూస్తాం అంత తప్ప గొప్ప ధర్మం అండి మాది. దేవుడు చేసిన సృష్టిని దేవుడిగా చూడము, ఓకే. దేవుణ్ణి మాత్రమే దేవుడిగా చూస్తాం. అందుకే సార్ సార్ ఆగండి. అందుకే ఇది చూడండి, మధ్యలో క్రై- అడ్డొస్తున్నాడు. క్రైస్తవంగా మారిన ఏ వ్యక్తి కూడా దేశభక్తి ఉండదు, గుర్తుపెట్టుకోండి మీరు. ఓ, నేను ఇది స్టేట్మెంట్ ఇస్తున్నా మీకు ఆన్ రికార్డ్. ఒక్కసారి క్రైస్తవంగా మారిన ఏ వ్యక్తికి దేశభక్తి ఉండదండి. ఓకే, నవీన్ అన్న కనీసం- మాస్టర్ పాల్ గారికి ఇప్పుడు దేశభక్తి ఉందని నిరూపిస్తే ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ ఏమో అన్న మరి, ఒక జాన్ ప్రశ్న పాల్ అడుగుతున్నా. గురించి మాకు నవీన్ తెలియదు అన్న కానీ. ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. ఏంటంటే దేశభక్తి అంటే ఏంటో ఒక్కసారి చెప్పమనండి, ఓకే. డెఫినేషన్ చెప్పమనండి. ఓకే అండి, అంటే అది వాటి మీద నెక్స్ట్ ఎపిసోడ్ చేసుకుందాం. డెఫినేషన్ చెప్పమనండి, నేను చెప్తాను. అప్పుడు క్రైస్తవుడి దేశభక్తి ఉందో లేదో చెప్తాను. మీరు బాగా అవునండి. ప్రిపేర్ అయ్యి వచ్చారేమో, వారు ప్రిపేర్ కాలేదేమో. లేదండి, లేదండి. అనుకోలేమా? Yes, చెప్పగలరా? దుర్గా గారు, చెప్పండి. ఇప్పుడు ఇదే కొంతమంది పాస్టర్లు భారత మాతని కూడా వ్యతిరేకిస్తారు, వందే మాత్రం పాడమంటారు. చాలా మంది పాస్టర్లు నాకు ఉంది, నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు పంపిస్తారు. దుర్గా గారు. ఏమండి ఇప్పుడు నేను ఈ సూటి రకమైన- ప్రశ్న, నవీన్ గారు సూటి ప్రశ్న. ఇప్పుడు ఇంతమంది ప్రశ్నిస్తుంటే, ఇంతమంది కామెంట్ చేస్తుంటే, మీరు ఇంకా ఇంకా మీ పోరాటం చేద్దామని అని అంటూ కూర్చొని ఉంటున్నారు. వాళ్ళకి అడ్డుకట్ట వేయట్లేదు, ఎక్కడ ఖచ్చితంగా కూర్చోన్నారు? వేస్తామండి. ఫుల్ స్టాప్ చేయట్లేదు. దుర్గా ప్రసాద్ గారు, వాడన్నాడు వీడన్నాడు అని అంటూనే ఉన్నారు కానీ దుర్గా ప్రసాద్ గారు, ఆక్షేపిస్తున్నారు కానీ దుర్గా ప్రసాద్ ఆచరణ గారు. చేయట్లేదు. ఆచరణ జరుగుతుంది సార్, దుర్గా ప్రసాద్ ఆచరణ గారు జరుగుతుంది. ఆచరణ అద్భుతంగా చేస్తున్నారు. అందరికి బొట్లు పెడుతున్నారు, జైలు కొట్టిస్తున్నారు, చర్చలు పగలు కొడుతున్నారు, ప్యాడ్ నీళ్ళు చల్లుతున్నారు, బైబిల్ సార్, చింపుతున్నారు, తగలు పెడుతున్నారు, స్వచ్ఛందంగా చర్చలు పాసులు ఇచ్చేస్తున్నారు కొడుతున్నారు. సార్. అద్భుతంగా ఆచరిస్తున్నారు వీళ్ళు. మరలా మీరు ఇంకా ఊతమివ్వకండి. ఇప్పటి చేస్తున్నటువంటి ఆచరణకే అంటే వీళ్ళని బట్టి వీళ్ళ నాది ధర్మం మీద సర్వమతం అండి. ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. సర్వమతం నాది. ఏది ఉమ్. సర్వమతం అయితే వీళ్ళు చేస్తున్నటువంటి వాటిని చెప్పండి. ఇప్పుడు అదే చర్చ దుర్గా కార్యక్రమం. దుర్గా సార్, అంటే ఫారెన్ కంట్రీస్ లో Yes. చాలా చాలా మటుకు చర్చిలు అన్ని కూడా ఉమ్. ఆఫీసులుగా మారిపోతున్నాయండి. ఓకే. క్రిస్టియానిటీని అక్కడ కూడా తగ్గుతుందండి. మంచి మంచి అది ప్రశ్న. ఏం భారతదేశంలో చేద్దామంటారు? కూడా మంచి ప్రశ్న. ఇప్పుడు కాదండి, నిజం తెలుసుకుంటున్నారు ఆహా, అంటే పబ్లిక్. జాన్ పాల్ గారిని ఇప్పుడు అదే మనం పాస్టర్ గారిని అడిగామా లేకపోతే ప్రశ్నించాం కాదు, ప్రశ్నించే స్థాయిలోనే మీరు ఉన్నారు. దాన్ని అడ్డు చెప్పే అదుపు చేసే ఏ పని చేశారు చెప్పండి. ఖచ్చితంగా జరుగుతున్నాయి సార్, చర్చ ఖచ్చితంగా పగలు జరుగుతున్నాయి. అంటే తలంత బలగం ఉంది, తలంత దుర్గా బలగం ఉంది, ప్రసాద్ కానీ గారు. తలకపోసే దిక్కు లేకుండా అవును. మరి హిందువులు ఎంతమంది ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు, అంటే అందరూ దాన్ని సెక్యులర్ ఖండించాలి కదా. సెక్యులర్ ఖండించకుండా ముసుగులో కేవలం వచ్చి మన యేసు రూమ్లో కూర్చొని అదే సార్ మాట్లాడితే మీరు అన్నట్టు కరెక్ట్ అంటారా? సెక్యులర్ ముసుగులో హిందువులందరూ కూడా మొద్దు నిద్రలో ఉన్నారు సార్. ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు, ఎప్పుడు నిద్ర లేచేది? లేస్తున్నారు సార్. ఆ అన్ని దాడులు మేల్కొల్పు అయిపోయిన తర్వాత మేల్కొల్పు జరుగుతుంది. మీరు అన్నట్టుగా దాడులు అంటే సార్, ఎవరు ఎవరి మీద సార్, దాడి? బంగ్లాదేశ్ ఎవరు లో ఎవరి మీద దాడి? బంగ్లాదేశ్ లో మీరు చూస్తున్నారండి, ఉమ్. హిందువుల మీదనే కానీ మొత్తం సమాజం మీద అక్కడ ఉన్న ముస్లిమ్స్, మతోన్మాద ముస్లిమ్స్, ఒక టెర్రరిస్టులు ఏ రకంగా వాళ్ళు దాడి చేస్తున్నారో ఉమ్. మనం చూస్తున్నాం. అటువంటి అంటే పరిస్థితి ముప్పేట దాడులు హిందూ మీద జరుగుతున్నాయి అంతే అంతే కానీ కదండి. మీరేం చేయలేకపోతున్నారు కదా. మన భారతదేశంలో కూడా అనేక మూలలో కూడా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. వీళ్ళేమో చాప కింద Right. నీరులాగా. ఈ Okay, మాట అంటే చాప కోపం కింద వస్తుంది ఆయనకి. నీరు conclude కాదు, చేద్దాం. ఈ వట మాట అంటే వృక్షం కోపం లాగా, వస్తుంది తనకి. కానీ మర్రి వృక్షం లాగా, క్రిస్టియానిటీ ఏమో చాప కింద బహిరంగంగా. నీరులాగా, Right. ముస్లింలేమో దాడుల పేరు మీద హిందువులకు చాలా ఆటంకాలు ఎదురు చేస్తున్నారు. ఖచ్చితంగా హిందూ సమాజం మేల్కొంటుంది, యువత కూడా చాలా అవేర్నెస్కి వచ్చిండ్రు. Hmm.
వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ సనాతన ధర్మాన్ని Right. ఆచరించే తీరుగా హిందువులు ముందుకు పోతున్నారు. ఇక మీ ఆటలు సాగవు. Right. మీ మీరేమంటారండి భారతదేశంలో conclusion కూడా words? చర్చలు మూతపడే రోజులు దగ్గర ఓకే, వస్తున్నాయి. కంక్లూజన్ వర్డ్స్ అండి ఫాస్ట్ గా. కంక్లూజన్ వర్డ్స్. మా చివరిసారిగా నేను ఏం చెప్తున్నాను Yes. అంటే, Hmm. నవీన్ అన్న ఏదైతే ఆ, ఆ, హైందవులు మేలుకుంటున్నారు, నవీన్ అన్న అంటున్నాడు, నవీన్ బ్రదర్ అంటలేదు మీరు. బ్రదర్ అంటే సగం ఇంగ్లీష్, వచ్చేసారండి, సంతోషం. అన్న అంటే అక్కడ తెలుగు మార్పు వస్తుందని అంటున్నారు, ఆయన వచ్చేసింది అంటున్నారు. అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఒక క్రిస్టియానిటీగా చూసిన బ్రదర్స్ అని Hmm. బ్రదర్స్ అంటారు కదా, మీరు అన్న అంటున్నారు, అదేమిటో మరి. అవును, అన్నే కదా, నాకంటే పెద్దవాడు ఆయన. బ్రదర్ కదా అనాల్సింది. నాకు ఇక్కడ విభేదం ఆయన నరనరాన భావజాలంతో, జీర్ణించుకున్నారు ఆయనతో కదా. కాదు. ఆయన నాకు అన్నే, నాకంటే పెద్దోడు, ఓకే, అన్నే. ఓకే, మా మధ్య ఏం శత్రుత్వం లేదు. బ్రదర్ సతీష్ అంటాం కదా, అట్లా బ్రదర్ నవీన్. బ్రదర్ అంటే ఇంగ్లీష్ అంతే, ఇంగ్లీష్ అంతే. మరి మేము అన్న. మీ విన్నది చూస్తున్నది ఆ పదాలనే కదా. ఓకే, వదిలిపెట్టండి. రైట్. నవీన్ అన్న ఏమన్నాడు అంటే, హైందవి మేలుకుంటుంది, ఇక మీదట మీ ఆటలు సాగవు అని అన్నాడు. నేను దీన్ని స్వాగతిస్తున్నా. Hmm. సరే, ఏం చేస్తారో చేయండి. మీరెవరండి స్వాగతించడానికి? ఆగ- ఒక దేశ ఒక నేను ఎవరిని అయితే, నేను ఎవరినో అయితే క్రిస్టియానిటీ సంబంధించిన మొత్తానికి రిప్రజెంట్ కాదు కదా, కాదు. అది తప్పండి. కాదు, నేను ఎవరిని అన్నప్పుడు మీ కంక్లూజన్ అందులో స్టేట్మెంట్, ఒకరు మీరు. నేను ఎవరిని అన్నప్పుడు మీ కంక్లూజన్ స్టేట్మెంట్ చెప్పండి అని మీరు ఎలా అడుగుతారు? ఆహా, ఇప్పుడు మా క్రిస్టియానిటీ అన్నారు, బానే ఉంది. మరి అవును. మీ క్రిస్టియన్ సంబంధించి మీరు ఒక్కరే నెంబర్ 1 ఇంకెవ్వరు లేరా? అది క్లియర్ గా చెప్పండి. ఇక్కడ స్టూడియో పిలిచింది ఎవరిని? నా ఒక్కనే కదా, ఆ, మరి నేనే కదా మాట్లాడాలి. ఆ, క్రైస్తవ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. ఉమ్. ఏం మాట్లాడుతున్నానంటే, ఉడత ఊపుళ్ళకి కుందేలు భయపడతాయి కానీ సింహం భయపడదు. ఓకే, నవీన్ గారి ఇంటి పేరు ఉడత కూడా ఊపుళ్ళకి ఉడత. కుందేలు భయపడతాయి కానీ సింహం భయపడదు. రైట్. సరే, ఆ ఉడత క్రైస్తవ్యం అనేది నీరో చక్రవర్తి లాంటి క్రూరుని నియంత్రణ చూసింది, ఒక పిడియలు కావాలి. డొమిషన్ లాంటి క్రూరుణ్ణి చూసింది, డయక్లోషన్ లాంటి క్రూరుణ్ణి చూసింది, హేరోద్ లాంటి క్రూరుణ్ణి చూసింది. ఏమి సార్, ఒరిగింది లేదు, జరిగింది లేదు. ఉడత కూడా ధర్మం కాబట్టి వైపే ఉంటుంది సార్. అలాంటి పెద్ద చూద్దాం. పెద్ద వాళ్ళే వెళ్ళిపోయారు, వాళ్ళే ఏం చేయలేపారు క్రైస్తవాన్ని. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి క్రైస్తవాన్ని ఏదో చేస్తారంటే, చరిత్ర తెలిసిన నాకు నవ్వు వస్తూ ఉంది. కాబట్టి మీరు మేలుకోండి, జాగృతంగా అండి. క్రైస్తవాన్ని ఏం చేస్తారో చూద్దాం, క్రైస్తవాన్ని ఎలా ఆపుతారో చూద్దాం. క్రైస్తవం చాప కింద నీరు కాదు, వటవృక్షం. వటవృక్షం, వటవృక్షాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా ఓడలు ఊంతది, ఇంకా విస్తరిస్తుంది. ఎందుకంటే క్రైస్తవం వెనకాల ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తారు, పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తారు, మరణాన్ని coming. గెలిచిన, సమాధిని గెలిచిన ప్రభు అయిన యేసుక్రీస్తారు, సార్, నా సజీవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తారు. క్రైస్తవం వెనకాల ఉన్నాడు. రైట్. క్రైస్తవాన్ని దుర్గా సార్. ఆపడం ఎవరి తరము దుర్గా సార్. కాదు. ఇంత Right. గొప్ప గొప్ప ఇంత గొప్ప కంక్లూజన్ ఇస్తాను సార్ నేను. ఎస్ ప్లీజ్. ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్పే జాన్ పాల్ గారికి నేను ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. మీరు సమాజంలో ఇతర వ్యక్తులతోని కలిసి నడవనప్పుడు మీరు ఎన్ని గొప్ప మాటలు చెప్పినా అది వేస్ట్ అండి. అంటే పాస్టర్ గారు నడవట్లేదా, లేకపోతే ఈ క్రిస్టియన్ సమాజం నడుస్తలేదండి. ఎందుకంటే ఒక క్రిస్టియన్గా మారిన ఒక మహిళ బొట్టు తీసేసి, గాజులు తీసేసి, మొత్తం అన్ని రకాలుగా తీసేసి, ఇంటి పక్కన ఒక వ్రతమైన అయ్యో ఉండండి, ఇప్పుడు అన్వేష్ గారు, శివాజీ గారు వారి మీద కామెంట్ చేస్తే కదా లేనిపోంది వైరల్ అవుతున్నారు. మళ్ళీ మీరు మహిళల మీదకి అవునండి, వచ్చారు. అవును, నేను చెప్తున్నాను కదా, ఒక మంచి కట్టుబొట్టు వ్యవహారం మొత్తం తీసేసి పక్క ఇంట్లో ఒక వ్రతమైన వాళ్ళ ఇంట్లో ఒక ఏదైనా ఎందుకు వస్తారు? పూజ కూడా పోకుండా, ఎందుకు ఆ అంటే వ్రతాలకి నోములు చుట్టుపక్కల క్రైస్తవులు ఉన్న వెళ్తారు? వాళ్ళతో సౌభ్రతత్వం మెయింటైన్ చేయనప్పుడు నువ్వు ఎంత నవీన్ గొప్ప అన్న, మాటలు చెప్పినా వేస్ట్ నవీన్ అన్న, చేస్తున్నాను సార్. Right. నవీన్ అన్న, అదే Right. నేను అది చెప్పేది. Right మీరు అండి. వ్రతం పెట్టుకుంటే క్రైస్తవులు ఎందుకు వస్తారన్నా? క్రైస్తవులుగా పిలిచలేమండి. ఆ. ఇప్పుడు నన్ను అన్నాను ఎందుకన్నారండి మీరు? ఏది? నన్ను అన్నాను ఎందుకన్నారు? రైట్. నా తోటి సహోదరుడు కాబట్టి అట్లనే అన్నాను. రండి సార్ మీరు, అంతేగాని మీ అట్లనే రండి. అంతేగాని మీ మత సంబంధమైన వాటిలో నేను పాలు భాగస్తున్న కాను. నేనేమంటాను సార్, రండి సార్, మీరు మీ దేవుణ్ణి నమ్ముకొని తినండి. వద్దాను మీ ఇంటికి భోజనానికి పిలవండి, వస్తా. సార్. నేను మీ తిరుపతి ఇంటికి- లడ్డు ఇస్తాను సార్. పాస్టర్ మీరు పొరపాటును కూడా ప్రేయర్ చేసి తినను. తినండి. మీ ఇంట్లో అంటే భోజనం నా తిరుపతి లడ్డు తింటే జాంపల్ మీ గారు లోపల అభ్యుదయవాదిని చూస్తున్నాడు ఈ లేదు సార్. ఆయనలో. నేనేమంటున్నా, ఉమ్. మా తిరుపతి లడ్డు తింటే మీ లోపల క్రిస్టియానిటీ వీక్ అవుతుందా, భయమా? కాదు, వినండి. అందుకే సార్ వినండి. తినట్లేదు, భయపడుతున్నారు. మీరు పిలిచి పవర్ఫుల్ గాడ్ ప్రసాదం తినడానికి కూడా భయపడుతున్నారు. అంటే అన్న, అలా అంత వీక్ మైండెడ్. అలా ఒక మాట చెప్తానండి. నవీన్ Conclude అన్న చేద్దాం, please. ఇంట్లో ఉమ్. భోజనం ఏర్పాటు చేసి పిలవండి, లక్షణంగా వచ్చి భోజనం చేస్తాను. ఉమ్. కానీ ప్రసాదం అనేది మత సంబంధమైంది, రెండు విరుద్ధమైన భావజాలకు సంబంధించి. సార్, భారతదేశంలో ఆగండి, ఆయన ఆగండి, భావం చెప్తున్నారు. చెప్పారు కదా, ఆగండి. మీరు ప్రసాదం ఎందుకు అర్పిస్తారు అంటే, ఆయన తిన్నాడు, దేవుడు తిన్నాడు అనేటట్టుగా మీరు అనుకుంటారు. ఆ విగ్రహంలో దేవుడు ఉండడు, అది పదార్థం మాత్రమే, వస్తువు మాత్రమే. దేవుడు సృష్టికర్త, మీరు మళ్ళీ సృష్టిలో మొదలు ఉండడు పెడతారండి debate. అనే దాన్ని Starting కి మా వెళ్ళిపోతారు. భావజాలం. కాబట్టి Okay, right. ఈ Sir. భావజాలం కలిగి నేను Okay. మీ భావజాలాన్ని Right. దుర్గా ఏకీభవించాను. సార్, Right, మా right, ఇంట్లో కాబట్టి నేను మా ప్రసాదం ఇంట్లో తినను. Okay. మా ఇంట్లో పెళ్లి భోజనానికి రాను, మీ ఇంట్లో ఏదైనా సావైతే వచ్చి తింటా అన్నట్టుంది సార్ ఇది.
నేను Right చెప్పానా? అంతే సార్, పెళ్లి అట్లనే భోజనం ఉంది. చావని నేను చెప్పలేదు. అదే మీరు సార్ ఇప్పుడు అనేది. ఊహించుకున్నారు. రైట్ అండి. పూజ అంటే అనేది ఇది ప్రసాదం ఏమైపోతుంది తిన్నాం, మీరు? అంటే భోంచేస్తా, ప్రసాదం అంటే తిన్నాం, భోంచేస్తా. డిబేటబుల్ ఐటమ్స్ అనేవి డిబేటబుల్ గానే కొనసాగుతుంటాయి. రైట్, మరి మనం మరి ముగింపు చేసే ఓకే. పని చేద్దామండి. ఓకే, మరి పాస్టర్ జాన్పాల్ గారు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్ ధన్యవాదాలు అండ్ దుర్గా ఫర్ ప్రసాద్ యువర్ గారు. అడ్వైస్ టు ది వ్యూయర్స్ ఆఫ్ ఆంధ్రప్రభ అండ్ బీజేపీ లీడర్ ఉడత నవీన్ కుమార్ గారు, మరి మీకు కూడా నమస్తే నమస్తే. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ మతమైనా ఏ కులమైనా అందరికీ సౌభ్రాతృత్వాన్ని పంచాలన్నది కాన్సెప్ట్ చెప్తోంది. అదేవిధంగా మతాలు ఎన్నున్నా కులాలు ఎన్నున్నా మనం ఉన్నది ఇండియాలో. సో మరి భారతదేశానికి ఔన్నత్యానికి మరి దానికి సంబంధించి ఒక మరక మచ్చ ఏర్పడ్డప్పుడు మరక మంచిదే కదా, కామెంట్స్ మంచివే కదా, ఈ కామెంట్లని పట్టించుకోకుండా సో మనం కూడా చైతన్యవంతంగా ముందుకు వెళ్ళాలి. సో ఒక క్రమంలో అందరం ఇండియన్సే అన్న గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందంటూ కూడా మనం గుర్తు చేసుకుందాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.